So, Okay, so we we start. can start. Yes, ma'am. So everyone, hope you're having a great weekend. Welcome to today's webinar. We are pleased to have Dr. Kavya Rao with us. She heads Oasis Fertility in Warangal and has over 8 years of experience in helping couples with infertility. She is known for creating the first baby through Kappa IVM and runs a fellowship program to train gynecologists. She specializes in laparoscopy and infertility and has presented her research at many conferences. She is also a member of ISAR, ASHRI, and ASHRAM. Her education includes MBBS and MS in obstetrics and gynecology, and our fellowships in reproductive medicine and gynecological laparoscopy. So we look forward to this insightful session, ma'am, and we are honored to have you with us. Thank you for joining, and over to you. Thank you. Thank you so much for your kind introduction. Very good evening to everyone. అందరూ సండే బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఐ హోప్ యూ హ్యాడ్ ఎ గ్రేట్ సండే. బట్ ఎందుకు ఇవాళే నేను సండే రోజు ఈవినింగ్ ఎందుకు వై ఐ థాట్ ఐల్ హ్యావ్ ఎ డిస్కషన్ ఆర్ అన్ ఓపెన్ సెషన్ విత్ ఎవ్రీవన్ ఇస్ మండే టు సాటర్డే ఐ నో ఎవ్రీవన్ విల్ బీ బిజీ. మీరు మీ జాబ్స్లో మీ వర్క్లో చాలా బిజీ ఉంటారు. అండ్ ఐవీఎఫ్ గురించి మాట్లాడడానికి ఐవీఎఫ్ ఇస్ a very private topic and many people don't want to discuss with friends, family and relatives also sometimes. And today's topic ivalti topic aithe failed IVF. So failed IVF నేనేమనుకున్నానంటే అందరూ ఫ్రీగా ఉన్నప్పుడు కపుల్ ఇద్దరు ఉన్నప్పుడు పక్క పక్కన ఉన్నప్పుడు this is going to be something beneficial for you, for the viewers and the listeners who are actually joining today. So very warm welcome అండి. సో టుడేస్ టాపిక్ ఫెయిల్డ్ ఐవీఎఫ్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, సో ట్రీట్మెంట్ మనకి సక్సెస్ అయినప్పుడు అందరం హ్యాపీ, పేషెంట్ హ్యాపీ ఉంటారు, డాక్టర్ హ్యాపీ ఉంటారు. బట్ ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు మాత్రము ఎందుకు అనే క్వశ్చన్ చాలా మంది పేషెంట్స్లో నేను చూస్తూ ఉంటాను. వెన్ దే కమ్ టు అస్, అంటే బయట ఫెయిల్ అయినా ఇక్కడ ఫెయిల్ అయినా కానీ దెర్ ఆర్ కొన్ని గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండిపోతూ ఉంటాయి మనకి, ఎందుకు మాకే ఫెయిల్ అయింది అనేది. సో నేను ఆ టాపిక్ గురించి నెక్స్ట్ స్లైడ్స్ లో కవర్ చేయబోతున్నాను. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. వెంకటాజయ్. ఓకే. సో మాకు మ్యారేజ్ అయ్యి 2019 మేడం. అజయ్ గారు, మేడం అజయ్ గారు, నేను ఫస్ట్ కొంచెం టాపిక్ గురించి మాట్లాడతాను, ఒక 20 minutes. ఓకే, దాని తర్వాత మనం క్వశ్చన్స్ తీసుకుందాము. ఓకే మేడం. ఓకేనా? థ్యాంక్ యూ. సో అసలు అంటే ఐవీఎఫ్ అంటే ఏంటి, బ్రీఫ్ గా నేను అంటే డిస్క్రైబ్ చేస్తాను. ఐవీఎఫ్ ఇస్ ఎ ప్రాసెస్. మనము ఎవరికి అడ్వైస్ చేస్తామంటే, సివియర్ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు, స్పర్మ్ ఇష్యూస్ ఉన్నప్పుడు, లేదా ఫీమేల్స్ లో ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్నప్పుడు, లేదా స్పర్మ్ కౌంట్ బాగుండి మొటిలిటీ బాగుండి కూడా ఫీమేల్లో ఎగ్ రిజర్వ్ బాగున్నప్పుడు, అన్ని బాగున్నప్పుడు మనకి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో కూడా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో బేసికల్లీ ఒక కపుల్ ఎప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి వెళ్ళాల్సి ఉంటుంది అంటే, 1 year ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ లో ట్రై చేశాక ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే ఆఫ్టర్ 1 year మనము యూజువల్గా పేషెంట్స్ని బేసిక్ ప్రిలిమినరీ టెస్ట్ చేసుకోమని చెప్తాం. సో ఫీమేల్స్ విషయానికి వస్తే ఏంటనంటే, అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్. ఇందులో మనకి గర్భాశయం ఎలా ఉంది, అండాశయాలు ఎలా ఉన్నాయి, అండాశయాలలో అండాల సంఖ్య ఎలా ఉంది, గర్భాశయం ఆకృతి బాగుందా, షేప్ బాగుందా, లేదా దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది ఒక బేసిక్ స్కాన్ అయితే చేయించుకోవాలండి. నెక్స్ట్ మగవారి విషయానికి వస్తే స్పర్మ్ అనాలిసిస్. సో స్పర్మ్ అనాలిసిస్ అనేది సింపుల్ టెస్ట్ అది. సో దానికి జస్ట్ మీరు కలుసున్నాక ఒక 3 to 4 days గ్యాప్ ఉన్నప్పుడు మీరు సెంటర్కి వచ్చి చేయించుకున్నప్పుడు మీరు అంటే ఎలా ఉన్నాయి, కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ ఆర్ నాట్ అనేది బేసిక్ థింగ్ యూ విల్ గెట్ టు నో. సో ఈ 2 బేసిక్ టెస్ట్ తర్వాత ఎవరు నిజంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అనే విషయానికి వస్తే, కౌంట్ మనకి తక్కువగా ఉన్నప్పుడు, మొటిలిటీ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే యూజువల్గా మెడికేషన్స్ రాస్తాము. ఒక 2-3 months లైఫ్ స్టైల్ చేంజెస్, న్యూట్రిషన్ మనము అడ్వైస్ చేసి ఒక 3 months తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోమని చెప్తాం. ఇది ఎప్పుడు అనంటే WHO గైడ్ లైన్స్ ప్రకారము మనకి కౌంట్ బాగా తక్కువ ఉన్నప్పుడు, less than 10 million ఉన్నప్పుడు ఐవీఎఫ్ కి అడ్వైస్ చేస్తాం.
అలాగే ఆడవారి విషయానికి వస్తే అండాల సంఖ్య గురించి మాట్లాడితే అండి, స్కాన్ లో అండాల సంఖ్య అనేది మనకి కొంతవరకు చెప్పగలుగుతాం, కొంచెం ఎక్కువ ఉన్నాయి, కొంచెం తక్కువ ఉన్నాయని. కానీ దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకునేది ఎలా అంటే ఏఎంహెచ్ టెస్ట్, యాంటీ ములేరియన్ హార్మోన్. సో ఈ యాంటీ ములేరియన్ హార్మోన్ అనేది ఒక బ్లడ్ టెస్ట్. మీకు పీరియడ్ లో ఎనీ డే ఆఫ్ యువర్ సైకిల్ మీరు ఈ టెస్ట్ చేయించుకోవచ్చు. దీనికి తోడు మీరు హార్మోన్స్, ఎఫ్ఎస్హెచ్ టెస్ట్, ఎల్హెచ్ టెస్ట్, ఇవి కూడా మీ డాక్టర్ కనుక అడ్వైస్ చేస్తే మీరు చేయించుకోవచ్చు. ఓకే, అల్ట్రాసౌండ్ ఒకవేళ ఏదైనా డౌట్ఫుల్ గా ఉన్నప్పుడు ఏఎంహెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ టెస్ట్ అడ్వైస్ చేస్తారు. సో ఇది బేసిక్ థింగ్ అండి. ఇందులో చేంజెస్ ఉన్నప్పుడు ఐవీఎఫ్కి వెళ్తాం. ఐవీఎఫ్ ఇస్ ఎ కాంప్లెక్స్ సిరీస్ ఆఫ్ ప్రొసీజర్స్ ఇన్ విచ్ ఎగ్స్ ఆర్ ఫర్టిలైజ్డ్ బై ద స్పర్మ్. అంటే ఎగ్స్ ని, మనం ఆడవాళ్ళ ఎగ్స్ ని మనం బాడీలో గ్రో చేశాక వాటిని బయటికి తీసి ల్యాబ్ లో భర్త కణంతో కలిపినప్పుడు ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. వాటిని మళ్ళీ మనము సూటబుల్ స్టేజ్ లో గర్భసంచి కరెక్ట్ గా ఉన్నప్పుడు అండ్ దాని ఎండోమెట్రియం కరెక్ట్ గా ఉన్నప్పుడు మళ్ళీ మనం యూట్రస్ లో పెడతాం. ఇది వినడానికి, నేను చెప్పడానికి చాలా సింపుల్ ప్రాసెస్ గా ఉంటుంది. కాకపోతే దీంట్లో ఏంటి, ఎందుకు ఐవీఎఫ్ గురించి చెప్పగానే ఎందుకు చాలా కంగారు పడతారు అందరూ అంటే, దీంట్లో ఫిజికల్ గా ఒక లేడీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే తన ఎగ్స్ బాడీలో నెలకు ఒక్కసారి మాత్రమే ఒక్క ఎగ్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఐవీఎఫ్ లో మేము ఏం చేస్తున్నాము, ఎగ్స్ ని మనం ఓవరీలో ఉన్న ఎగ్స్ అన్నిటినీ కూడా పెంచే ప్రయత్నం చేస్తాం. సో దీనికి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తాం. అండ్ ఒక 10 to 12 days ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు డైలీ హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. అండ్ ఆ ఇంజెక్షన్స్ తోని కొద్దిగా డిస్కంఫర్ట్, పొట్టలో ఉబ్బినట్టు లేదా కొంచెం ఆయాసం వచ్చినట్టు, బరువుగా అనిపించడము, డెఫినెట్ గా ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది బాడీలో. సో ఈ డిస్కంఫర్ట్ ని హ్యాండిల్ చేసేది ఎవరు, ఫీమేల్. సో వీళ్ళకి ఫిజికల్ గా మనం చాలా సపోర్ట్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎమోషనల్ గా ఐవీఎఫ్ జర్నీని స్టార్ట్ చేసేటప్పుడు ఒక ప్రాబబుల్ సక్సెస్ రేట్స్ అనేవి చెప్తూ ఉంటాం ఒక కపుల్ కి. ఇప్పుడు వరల్డ్ వైడ్ సక్సెస్ రేట్స్ మనకి 40-50% ఉన్నా ఒక కపుల్ కి ప్రాబబుల్ సక్సెస్ రేట్స్ ని ఎప్పుడు చెప్పగలుగుతాము అంటే వాళ్ళ రిపోర్ట్స్ ని బట్టి, అంటే వాళ్ళ కంప్లీట్ ఏఎంహెచ్ టెస్ట్ కానివ్వండి, హార్మోన్స్ కానివ్వండి, హస్బెండ్ స్పర్మ్ అనాలిసిస్ కానివ్వండి, వీటిని బట్టి ఒక్కో కపుల్ కి మనకి 30% ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 60 సమ్ టైమ్స్ కూడా ఉండొచ్చు. బట్ ముందు చెప్పడము, డాక్టర్ గారు మీకు ముందు చెప్పినప్పుడు ఒక ప్రాబబుల్ రేట్ అనేది ఫైనలైజ్ ఎప్పుడు అవుతుంది అని అంటే ఈ ఎగ్స్ బయటికి వచ్చిన రోజు ఫస్ట్ థింగ్ మనకి అసలు ఎగ్ క్వాలిటీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో నన్ను పేషెంట్స్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వాలిటీ ఇష్యూస్ నోట్ చేసినప్పుడు, మేడం ఎందుకు ఎగ్ క్వాలిటీ ముందు తెలీదు, ఎందుకు బయటికి తీగానే తెలుస్తాయి, మగవారికి అయితేనేమో స్పర్మ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తారు కదా, లేడీస్ లో అలాంటి టెస్ట్లు ఏం లేవా అని అడుగుతారు. సో మేము ఇంజెక్షన్స్ పెట్టినప్పుడు అండి ఎవ్రీ 2 days కి ఒకసారి మేము స్కాన్స్ లో చూసినప్పుడు మాకు ఎగ్ గ్రోత్ గురించి ఫస్ట్ మేము నోట్ చేస్తూ ఉంటాం సైజెస్. సెకండ్ థింగ్, ఆ గ్రోత్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా చెప్తుంది. సో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ వెన్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అండ్ ఎగ్ సైజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్ అని యూజువల్ గా మేము అడ్వైస్ చేస్తాం. బట్ ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువ ఉండి మనం ఇచ్చిన డోసెస్ కి రెస్పాన్స్ ఒకవేళ సరిగ్గా రాకపోతే దట్ ఈస్ వెన్ ఎనీ డాక్టర్ కెన్ గెస్ ఇఫ్ ద ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ ఏదైనా ఉండొచ్చు అని చెప్పి అప్పుడు మాత్రమే తెలుస్తుంది. కానీ దీన్ని ఎలా ప్రూవ్ చేస్తాము అని అంటే, మనము ఎగ్స్ ని మెచ్యూర్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ట్రిగర్ షాట్, దిస్ ఇస్ ద బేసిక్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఎగ్స్ కరెక్ట్ గా మెచ్యూర్ గా రావడానికి. సో ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు కరెక్ట్ గా అడ్మినిస్టర్ చేసుకునే నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే ట్రిగర్ షాట్స్ మీరు ఓన్ గా తీసుకోవాలి. లేదా డెఫినెట్ గా మీరు హాస్పిటల్కి వచ్చి చెప్పిన టైంలో ఒక కరెక్ట్ గైడెన్స్ లో మీరు ఈ ట్రిగర్ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఏం చేస్తుంది అని అంటే, అండాశయాలలో ఉన్న ఎగ్స్ ని, అవి M1 స్టేజ్ లో ఉంటాయి ఈ 10 days. దాని నెక్స్ట్ స్టేజ్ M2 స్టేజ్. ఈ M2 స్టేజ్ కి మనము దాన్ని ఎప్పుడు పుష్ చేస్తాము, 18 mm అండ్ అబవ్ వచ్చాక మనము మెచ్యూర్ అయ్యేలాగా చేస్తాం. సో దీనికి హెచ్సిజీ ఇంజెక్షన్ అని లేదా అగోనిస్ట్ ట్రిగర్ అని చెప్పి ఇస్తూ ఉంటాం. సో ఎగ్స్ మెచ్యూర్ అవ్వడానికి 40 hours పడుతుందండి, 36 to 40 hours. న్యాచురల్ గా మీకు ఐయుఐస్ చేసినప్పుడు కానివ్వండి, లేదా న్యాచురల్ గా కలిసి ఉండమని చెప్పినప్పుడు మీకు ఏంటనంటే ఈ 40 hours కి ఎగ్స్ రిలీజ్ అయ్యాక మీకు కలిసి ఉండమని చెప్తాం లేదా ఐయుఐ చేస్తాం. బట్ ఇన్ ఐవీఎఫ్
ఈ ఎగ్స్ రిలీజ్ అవ్వక ముందే అంటే బిఫోర్ 36 అవర్స్, ప్రాబబ్లీ అరౌండ్ 35 to 36 అవర్స్ లో మనం ఎగ్స్ ని మనం ఆస్పిరేట్ చేస్తాం. అంటే ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ ని ఆస్పిరేట్ చేసి మనం ఎంబ్రియాలజిస్ట్ కి ఇచ్చినప్పుడు దాంట్లో మనకి ఎగ్ నంబర్ అండ్ ఎగ్ క్వాలిటీ తెలుస్తుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ రోజు చాలా మంది హస్బెండ్స్ ఏంటంటే వైఫ్ ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళారు, బయట కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అయినప్పుడు ఏంటంటే శాంపుల్ సెమెన్ అనాలిసిస్, సెమెన్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేకపోతారు. సో ఇదేంటనంటే వీళ్ళకి బ్యాకప్ గా మనము ఒక శాంపుల్ ప్రిజర్వ్ చేసి ఉంచుకుంటాం. ఈ రీజన్స్ కి స్ట్రెస్ అయి ఉండొచ్చు, ఫీవర్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా డిఫరెంట్ రీజన్స్ కి ఒక పర్సన్ వాళ్ళ హస్బెండ్ గనక శాంపుల్ ఇవ్వలేకపోతే మనం వీ విల్ హ్యావ్ ఎ బ్యాకప్. దిస్ ఇస్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఏంటనంటే మనకి ల్యాబ్ లో ఈ ఎగ్స్ ని మనం స్క్రీన్ చేసుకొని మెచ్యూర్ ఎగ్ కి ఒక్కో ఎగ్ కి మనం హస్బెండ్ స్పర్మ్ ని మనము కలుపుతాం. సో ఇలా ఇవాళ గనక మనము ఐవిఎఫ్ కానీ ఇక్సీ ప్రాసెస్ చేస్తే ఒక 3 to 5 days లో ఎంబ్రియోస్ గ్రో అవుతాయి. సో ఇది బేసికలీ ఐవిఎఫ్. సో దీంట్లో ఫేస్ చేసే ఛాలెంజెస్ నేను ఇందాక చెప్పినట్టు ఈ ఫిజికల్లీ మనకి 2 to 3 weeks ఒక లేడీ దీనికి కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ గా డెఫినెట్ గా ఐవిఎఫ్ లో కాస్ట్ మొత్తం కూడా ఈ ఇంజెక్షన్స్ కోసమే ఉంటాయి. అండ్ ల్యాబ్ లో వీటిని మనం హ్యాండిల్ చేయడానికి ఈ కాస్ట్ అనేది కాంట్రిబ్యూట్ అవుతుంది. సో మనము వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ డిస్కసింగ్ ఐవిఎఫ్ ఛాలెంజెస్? ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా ఒక స్టోరీ లాగా మీకు అర్థమై ఉండొచ్చు. బట్ దీంట్లో ఛాలెంజెస్ నేను చెప్పినట్టు ఎగ్ గ్రోత్ లేకపోయినా, మనం ఇచ్చిన ట్రిగర్ షాట్ సరిగ్గా పనిచేయకపోయినా, లేదా మనకి ఫాలికల్స్ లో నుంచి ఎక్స్పెక్టెడ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ రాకపోయినా, లేదా వచ్చిన ఎగ్ క్వాలిటీ లేకపోయినా మనకి ఐవిఎఫ్ లో ఫెయిల్ అవ్వడానికి అన్ని ఆస్కారాలు ఉంటాయి. సో డైరెక్ట్ గా మనకి వచ్చిన ఎంబ్రియోని డాక్టర్ గారు గర్భసంచిలో పెడితే సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వకపోతే మనకి అంటే జస్ట్ కంప్లీట్ గా ఎంబ్రియోని లేదా మనం ఆ ప్లేస్ ని గనక మనం చూస్తున్నట్టయితే ఈ రెండే కాదండి. బికాస్ మీ ఎగ్ కానీ అండాశయంలో నుంచి అండం కానీ ఎదుగుదల కంప్లీట్ గా బాడీలో జరుగుతుంది ఐవిఎఫ్ లో. సో దీనికి మనం చిన్నప్పటి నుంచే తినే ఫుడ్, పెరిగిన వాతావరణం కానివ్వండి, మీరు మీ బాడీకి తీసుకునే కేర్, మీ బిఎంఐ కానివ్వండి, మీ ఏజ్ కానివ్వండి, ఈ రెండు చాలా కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఎనీ టాబ్లెట్ ఆర్ ఎనీ మెడికేషన్ కెన్ ఓన్లీ హెల్ప్ ది క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి కొంతవరకు మాత్రమే హెల్ప్ చేస్తుంది. కానీ కంప్లీట్ గా మనకి ఉత్పత్తి దగ్గర నుంచి కంప్లీట్ గా చేంజ్ అవ్వాలంటే కొన్ని మంత్స్ పడుతుంది. అది కూడా అందరికీ అవ్వదు. సో జెనెటిక్ కాంపోజిషన్ కూడా కొంతవరకు ఇందులో ఉంటుంది. సో ఈ ఛాలెంజెస్ అన్నిటిని కూడా ముందే మనము ఒక రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది అన్ని కపుల్స్ కి ఇస్తాం. దిస్ ఇస్ ద నార్మల్ ప్రాసెస్. బట్ ఇఫ్ ఇన్ కేస్ దేర్ ఆర్ సమ్ డీవియేషన్స్, ఇలా కూడా ఒక 10 to 20% వాళ్ళలో మనకి జరగచ్చు అని చెప్తాం. సో ఫస్ట్ థింగ్ ఇస్ పూర్ ఎగ్ అండ్ పూర్ స్పర్మ్ క్వాలిటీ. దాని నుంచే మనకి పూర్ ఎంబ్రియో క్వాలిటీ అనేది వస్తుంది. ఓకే. సెకండ్ థింగ్, ఎంబ్రియోస్ గనక ఒకవేళ మంచిగా ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఎంబ్రియోస్ వచ్చాయి మనకి, అయినా కానీ మన గర్భాశయంలో పెట్టాక ఐవిఎఫ్ ఫెయిల్ అయింది, దిస్ ఇస్ ఎ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్. ఇందులో ఏంటంటే మనకి ఐవిఎఫ్ ప్రాసెస్ లో తీసుకునే కేర్ డెఫినెట్ గా ఒక స్టాండర్డ్ ఐవిఎఫ్ ల్యాబ్ అండ్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ అండ్ మనకి ఆ ల్యాబ్ లో మనం వాడే కల్చర్ మీడియం కానివ్వండి, లేకపోతే ల్యాబ్ లో ఎంబ్రియాలజిస్ట్ ఎక్స్పర్టీస్ కానివ్వండి, ఒక ఐవిఎఫ్ సెంటర్ కంటిన్యూస్ గా ఒక Day 5 ఎంబ్రియోస్ బ్లాస్టోసిస్ట్ కల్చర్ చేయగలుగుతోంది కన్సిస్టెంట్ గా, ఎప్పుడు Day 5 ఎంబ్రియోస్ Day 6 ఎంబ్రియోస్ తోనే సక్సెస్ ఇవ్వగలుగుతున్నారు అంటే దట్ ఈస్ అ బెస్ట్ ల్యాబ్. సో నెక్స్ట్ థింగ్ ఇస్ యూట్రస్ విషయానికి వస్తే నేను ఫస్టే చెప్పాను ఏంటంటే అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ లోనే మేజర్ గా మనం యూట్రస్ ఇష్యూస్ అని పిక్ చేస్తాం. అంటే షేప్ లో ప్రాబ్లం ఉన్నా, లేదా ఫైబ్రాయిడ్స్ ఉన్నా, లేకపోతే పాలిప్స్ ఉన్నా కానీ మనం వీటిని ముందే క్యూర్ చేసుకుంటాం. సో దానికి డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అనేది చేస్తాము. డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అంటే ఇట్స్ డే కేర్ ప్రొసీజర్. దాంట్లో మీకు గర్భాశయంని కెమెరా పెట్టి వ్యూ చేసి మనం అందులో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో ఉంటే క్లియర్ చేసుకుంటాం. ఓకే. బట్ అంతా క్లియర్ చేసుకున్నాము, ఎంబ్రియో బాగుంది, అయినా కానీ ఇంప్లాంటేషన్ జరగలేదు అంటే, సో ఇక్కడ మనం ఏం మాట్లాడుకోవాలంటే ఒక 10 మంది లేడీస్ లో దాదాపుగా 7-8 మందికి అండి యూట్రస్ లో మనం ఎంబ్రియో పెట్టే టైమింగ్ అంటే విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అంటాం. ఫస్ట్ గర్భసంచిని ఎలా ప్రిపేర్ చేస్తామో చెప్తాను మీకు. యూట్రస్ ని ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే మేము తీసుకునే జాగ్రత్తలు,
వాళ్ళకి ఆల్రెడీ ఎగ్స్ కలెక్ట్ చేసి ఎంబ్రియోస్ తయారు చేసాం కాబట్టి నెక్స్ట్ మనం యూట్రస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు వాళ్ళ ఓన్ ఎగ్స్ అనేది గ్రో అవ్వకుండా దాదాపుగా చాలా మందికి మనం డౌన్ రెగ్యులేషన్ చేసుకొని డౌన్ రెగ్యులేటెడ్గా మనము ఎండోమెట్రియంని ప్రిపేర్ చేస్తాం. సో యూట్రస్ని మనం ఓవరీస్ని కామ్గా చేయాలి అని అంటే కొన్ని ఇంజెక్షన్స్ లేదా మందులు ఇస్తాం. అలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఓవరీలో నుంచి ఎగ్స్ గ్రో అవ్వవు. ఓవరీ నుంచి ఎగ్స్ గ్రో అవ్వకపోతే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మనకి బాడీలో ఉండదు. ఈస్ట్రోజన్ లేకపోతే ఎండోమెట్రియం అనేది డెవలప్ అవ్వదు. సో ఈ ఎండోమెట్రియంని డెవలప్ చేయాలి అని అంటే బయటి నుంచి మనం ఈస్ట్రోజన్ హార్మోన్ ఇవ్వాలి, విచ్ ఆర్ ఈస్ట్రోజన్ టాబ్లెట్స్. మనం ఇచ్చే టాబ్లెట్స్ మనకి ఓరల్ గా కానీ వెజైనల్ గా కానీ లేదా లోకల్ అప్లికేషన్ లో కానీ మనం ఇస్తూ ఉంటాము. కరెక్ట్ గా ఒక 8 mm to 10 mm థిక్నెస్ వచ్చినప్పుడు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ని మనం అప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తాం బాడీకి. ప్రొజెస్ట్రాన్ ని ఇంట్రొడ్యూస్ చేశాక ఒక 5 to 6 days తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇందాక నేను చెప్పినట్టు అవుట్ ఆఫ్ 10 ఒక 7 to 8 పేషెంట్స్ కి మనం అనుకున్న టైంలో ఎంబ్రియోస్ ఇంప్లాంట్ అవుతాయి. బట్ కొంతమందికి ఒక 2-3కి మాత్రము ఆ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అంటే గర్భసంచి లోపల ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్స్ రిసెప్టార్స్ ఉంటాయి మనకి. ఆ రిసెప్టార్స్ అనేవి కరెక్ట్ టైంలో ఓపెన్ అప్ అయి ఉండాలి మనకి ఎంబ్రియోని క్యాప్చర్ చేయడానికి. సో ఈ టైమింగ్ అనేది మనకి డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ టైమింగ్ ని ఎప్పుడు మేడం ఈ టైమింగ్ టెస్ట్ చేసేది అని అడిగితే ఒక 4 గుడ్ బ్లాస్టోసిస్ట్ స్టేజ్ ఎంబ్రియోస్ మీకు 2 attempts లో పెట్టాక కూడా ఒకవేళ ఇంప్లాంట్ అవ్వకపోతే దెన్ మనము ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ టెస్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ థింగ్ ఇంకేమున్నాయి మేడం మరి ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండ్ స్టిల్ టైమింగ్ లో పెట్టాక కూడా రాలేదు అని అంటే యూజువల్ గా 1 attempt 2 attempts తర్వాత ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ ఎంబ్రియో కూడా చేస్తాం. సో గర్భసంచిని ఒక్కదానే కాకుండా మనం ఎంబ్రియోస్ ని కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. సో ఎంబ్రియోస్ ని ఎలా స్టడీ చేస్తామంటే మనము ఇందాక నేను డిస్కస్ చేసినట్టు ఇక్సీ ప్రాసెస్ లేదా ఐవిఎఫ్ ప్రాసెస్ చేశాక డే 5 స్టేజ్ ఎంబ్రియోస్ వచ్చినప్పుడు మామూలుగా మేము ల్యాబ్ లో వాటిని ఏ గ్రేడా బి గ్రేడా సి గ్రేడా అని చెప్పడానికి కొన్ని మార్ఫలాజికల్ క్రైటీరియా అని ఉంటాయండి. అంటే దేర్ ఆర్ సమ్ సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ అండ్ దేర్ ఆర్ కన్సెన్సెస్, మనకి గైడ్ లైన్స్ ఉంటాయి అన్నమాట ఏది ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అని చెప్పడానికి. బట్ ప్రీవియస్ ఫెయిల్యూర్స్ లో ఏం చేస్తామంటే వీళ్ళలో మనము ఎంబ్రియోని గ్రేడ్ చేశాక దాని తర్వాత ఎంబ్రియోలో నుంచి ఒక 4 to 5 cells ని తీసి మనము టెస్ట్ కి పంపిస్తాం. దిస్ ఇస్ కాల్డ్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్. సో ఈ ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అయ్యి మనకి రిపోర్ట్ రావడానికి ఒక 2 నుంచి 3 వారాలు టైం పడుతుంది. సో ఎంబ్రియోస్ ఈ లోపు మనము ఫ్రోజన్ స్టేట్ లో పెట్టుకుంటాం, ఎంబ్రియోస్ ని ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాం. రిపోర్ట్ వచ్చాక మనము ఒక అవుట్ ఆఫ్ 6 ఎంబ్రియోస్ లో మనకి బెస్ట్ ఎంబ్రియోస్ ఏవో తెలుస్తాయి. సో అవుట్ ఆఫ్ 6 మనం బెస్ట్ 2 మనం తెలుసుకోవడం వల్ల టైం ని తగ్గిస్తున్నాము, అలాగే మనము ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ని ఇంప్రూవ్ చేస్తున్నాము. అంటే ఆ ఎంబ్రియోకి 9 months వరకు కంటిన్యూ అయ్యే అవకాశాలు 70% ఉంటాయి. నాన్ ప్రీ జెనెటికల్లీ టెస్టెడ్ ఎంబ్రియోస్ కి ప్రాబబిలిటీ 50 to 60% ఉంటాయి. ప్రీ జెనెటికల్లీ టెస్టెడ్ ఎంబ్రియోస్ కి 70% ఉంటాయి. సో ఇలా మనము యూట్రస్ ని కానీ ఎంబ్రియోని కానీ మనం టెస్ట్ చేస్తాం. ఈ 2 కారణాలు కాకుండా నేను ఈ స్లైడ్ లో మీకు లాస్ట్లీ ఇమ్యూన్ సిస్టమ్ ఇష్యూస్ అని చెప్పాను. కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయండి మనకి, ఎస్ఎల్ఈ కావచ్చు, సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమెటోసిస్ అండ్ రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు. కొన్ని కండిషన్స్ లో మన బాడీ మనకి అగెయిన్స్ట్ గా కొన్ని ఇమ్యూన్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలాంటి కండిషన్స్ లో మన ఎంబ్రియోస్ ని మన బాడీ రిజెక్ట్ చేస్తుంది. సో దిస్ రిజెక్షన్ మనం ఐడెంటిఫై చేయడానికి టెస్ట్లు ఉంటాయి, అలాగే తగ్గించడానికి కూడా కొన్ని టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఇలా మనం ఐవిఎఫ్ జర్నీని, ఐవిఎఫ్ లోని ఇష్యూస్ ని డిస్కస్ చేస్తూ మనము ఐవిఎఫ్ లో ఒకవేళ ప్రాబబిలిటీ మనకి బయట అంటే యూజువల్ గా పేషెంట్స్ వచ్చినప్పుడు నేను చాలా ప్రిఫర్ చేస్తాను రిపోర్ట్స్ అన్ని చదవడానికి. మీ దగ్గర రిపోర్ట్స్ ఉంటే దట్ గివ్స్ ఆల్మోస్ట్ నాకు 60 to 70% ఒక ఐడియా వస్తుంది ఐవిఎఫ్ సైకిల్ ఎందుకు ఫెయిల్ అయింది అనేది. ఓకే, సో సక్సెస్ఫుల్ ఐవిఎఫ్ సైకిల్స్ మనకు ఓవరాల్ గా మనకి సిడిసి ఏఆర్టీ నేషనల్ సమ్మరీ రిపోర్ట్ 2019 ప్రకారము పేషెంట్స్ దగ్గర నుంచి సర్వే చేసినప్పుడు 80% ఆఫ్ ద సైకిల్స్ ఆర్ సక్సెస్ఫుల్ అండ్ ఓన్లీ 20% వర్ ఫెయిల్యూర్ ఎట్ 2019. అండ్ ఇది దేని బేస్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది అని అంటే మన ఇండియన్ ఏఆర్టీ గైడ్ లైన్స్ ప్రకారము 21 తర్వాత మాత్రమే ఏఆర్టీ ట్రీట్మెంట్స్ కి చేస్తాము అప్ టు ది ఏజ్ ఆఫ్ 50. సో ఈ ఏజ్ గ్రూప్స్ లో మనం చూసుకున్నట్టయితే సక్సెస్ రేట్స్ అనేవి మనకి డెఫినెట్ గా less than 35 కి బాగుంటాయి, అబవ్ 35 అనేది మనకి తగ్గుతూ ఉంటాయి.
తగ్గడంతో పాటు మనకి అబార్షన్ రేట్స్, మిస్‌క్యారేజెస్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో, అబవ్ 38 ఎస్పెషల్లీ వీళ్ళలో ఏంటనంటే మనం ప్రీ జెనెటిక్ టెస్టింగ్ చేసి ఈ మిస్‌క్యారేజ్ రేట్‌ని మనము తగ్గించుకోవచ్చు. సో, ఐవీఎఫ్ ఫెయిల్యూర్ రేట్ విషయానికొస్తే అండి, లెస్ థాన్ 35లో మనకి 60% ఆఫ్ ద కపుల్స్ కెన్ కన్సీవ్ అండ్ ఒక 30-40 కెన్ హావ్ ఎ ఫెయిల్యూర్ సైకిల్. మనం ఏజ్ గనక చూస్తున్నట్టయితే అండి, ఏజ్ పెరిగే కొద్దీ మనకి ప్రాబబిలిటీ ఆఫ్ having an IVF failure is increasing with a female age. ఇది మేల్ ఏజ్ కాదు, ఇది ఫీమేల్ ఏజ్. సో, ఇన్ జనరల్‌గా మనము కేర్ తీసుకోవాలి మేడం? ఇప్పుడు నెక్స్ట్ ఐవీఎఫ్ గురించి చెప్పారు. ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ చెప్పారు. ఎలా అవాయిడ్ చేయాలో చెప్పారు. బట్ పేషెంట్స్ ఇద్దరు కూడా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ న్యూట్రిషన్ విషయంలో కానివ్వండి, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను వెయిట్ లాస్ అవ్వమని చెప్తే చాలా మంది క్రాష్ డైట్‌లు చేస్తారు. లేదా కీటో డైట్స్ చేస్తారు. కంప్లీట్‌గా అసలు నేను తినట్లేదు మేడం అయినా వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటారు. సో, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ బాడీ. యువర్ బాడీ విల్ డెఫినైట్‌లీ నీడ్ సమ్ బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్ రిచ్ డైట్. అది ఎందుకు అవసరము అంటే మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ న్యూట్రియంట్స్ మీద పనిచేస్తది. మనకి ఓవరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఓవరీస్‌లో ఉన్న ఎగ్స్ కూడా ఆ న్యూట్రియంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బ్యాలెన్స్ డైట్‌తో పాటు మినిమల్ ఎక్సర్‌సైజ్ మీకున్న వర్కింగ్ అవర్స్‌లో వర్కింగ్ మెన్ అండ్ వుమెన్ ఉంటే మాత్రం డైలీ ఒక 1 అవర్ ఆఫ్ వాకింగ్ లేదా మీరు యోగా, ఎక్సర్‌సైజ్ లాంటివి మీరు డెఫినైట్‌లీ మీరు ఇన్కల్కేట్ చేసుకోవాలి. అండ్ స్ట్రెస్ విషయానికొస్తే ఐవీఎఫ్ ఫెయిల్యూర్ తర్వాత ఐ నో ది కైండ్ ఆఫ్ స్ట్రెస్ మీకెంతుంటుందో డాక్టర్స్‌గా మాకు కూడా అంతే ఉంటుంది. బికాస్ మిమ్మల్ని ఎలా అయినా ఈ నెక్స్ట్ సైకిల్‌లో హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్స్ ఉంటారు, హాస్పిటల్స్ ఉంటాయి. కానీ స్ట్రెస్ లెవెల్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మెడిటేషన్. మెడిటేషన్ అనేది మీకు ఈ మధ్య కాలంలో యూ హ్యావ్ మెనీ అప్లికేషన్స్, యాప్స్ ఉన్నాయి మీకు ఫోన్‌లో. ఐఫోన్స్‌లో అయితే నేను మైండ్‌ఫుల్‌నెస్ అనే యాప్ కూడా ఉంది మీకు. సో, డైలీ ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు ఈ పద్ధతిని ఫాలో చేస్తే మీ బాడీలో ఉన్న నెగటివిటీ అనేది చాలా మటుకు తగ్గుతుంది. అండ్ ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మీకు బిల్డప్ అవుతుంది. సో, దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ బాడీ అండ్ యూ హ్యావ్ టు ట్రస్ట్ దిస్ ప్రాసెస్. యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ పార్ట్నర్ ఆల్సో ఈక్వల్లీ ఇన్ దిస్. మెయిన్‌గా అవాయిడ్ చేయాల్సిన 2 విషయాలు ఏంటంటే జంక్ ఫుడ్ ఒకటి అవాయిడ్ చేయండి. బింజ్ ఈటింగ్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ థింగ్ ఇస్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ప్లీజ్ స్టాప్ కంప్లీట్‌లీ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ ఎన్ ఐవీఎఫ్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ ఎ ఫెయిల్యూర్. ఓకే. అండ్ లాస్ట్‌లీ నేను ఇవాళ ఈ వెబినార్ మీకు చేయడానికి రీజన్ ఏంటనంటే దాదాపు చాలా మంది ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయ్యాక ఫోన్‌లో చాలా వస్తూ ఉంటాయి మీకిప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో సక్సెస్ రేట్స్ ఇంతుంటాయి. మీరిక్కడికి రండి, అక్కడికి రండి అని. బట్ యూ హ్యావ్ టు చూజ్ ఎ రైట్ ప్లేస్ ఫర్ థట్. సో, యూ షుడ్ స్టార్ట్ డిస్కసింగ్ విత్ దట్. సో, మీరందరూ నాతోని ఇవాళ ఓపెన్ అప్ అయ్యి మీ ఇండివిడ్యువల్ ప్రాబ్లమ్స్‌ని డిస్కస్ చేయడానికే నేను ఈ వెబినార్ చేస్తున్నాను. సో, సీకింగ్ సపోర్ట్ అండ్ మీ మోటివేషన్‌ని మీరు అంటే యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్. అండ్ వెన్ యూ స్టార్ట్ డిస్కసింగ్ యువర్ ప్రాబ్లమ్స్ విత్ డాక్టర్స్, ఫ్రెండ్స్ కానివ్వండి, మీరు దీని గురించి తెలుసుకున్నప్పుడు మీకు ఈ భయాలన్నీ పోతాయి. అండ్ డెఫినెట్‌లీ యూ ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ జర్నీ. చాలా మంది కపుల్స్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్‌తోని సిమిలర్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. అండ్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈస్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ పీపుల్ సఫరింగ్ ఇన్ దిస్ పీరియడ్. సో, ఓఎస్ఎస్‌కొస్తే మీకు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనంటే రాగానే మీకు ఫస్ట్ కన్సల్టేషన్ మీకు నియరెస్ట్ ఓఎస్ఎస్ బ్రాంచ్‌లో ఆల్ ఓవర్ ఇండియా 32 బ్రాంచెస్ ఉన్నాయి. మనకు హైదరాబాద్‌లో ఒక 10 ఉన్నాయి. వరంగల్‌లో ఒక బ్రాంచ్ ఉంది. వరంగల్‌లో స్టార్ట్ చేసి 8 ఇయర్స్ అవుతుందండి. మీకు ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇక్కడ హనంకొండ లొకేషన్‌ని మేము మీకు పంపిస్తాము. మీరు రాగానే రిజిస్ట్రేషన్ చేసుకొని యూ కెన్ మీట్ మీ మార్నింగ్ 9 to 6. మీరు నన్ను మీట్ చేశాక మీకు ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ అనేది ఏదో ఇవాళొస్తే ఒక 1 మంత్‌లో అయిపోదండి. ఐవీఎఫ్ ఫెయిల్యూర్ కేసెస్ ఎస్పెషల్లీ మాత్రం ఇట్ విల్ టేక్ 2-3 మంత్స్. యాజ్ ఐ డిస్కస్డ్ కన్సల్టేషన్, ట్రీట్మెంట్ ప్లాన్, స్టార్టింగ్ ఎన్ ఐవీఎఫ్, డూయింగ్ ఎన్ ఎగ్ కలెక్షన్, అన్ని రిక్వైర్డ్ టెస్ట్‌లు చేసి మనం అన్ని ఎంబ్రియోస్‌ని తయారు చేసి ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 6 to 8 weeks ప్రాసెస్. సో, ఇఫ్ ఎనీవన్ ఇన్ టుడేస్ వెబినార్ హావ్ జాయిన్డ్ ఫ్రమ్ అబ్రాడ్, యూఎస్, యూకే, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి కూడా ఉన్నారు. వీళ్ళకి నేను చెప్పేది ఏంటనంటే ప్లీజ్ టేక్ ఎ వీడియో కన్సల్టేషన్ బిఫోర్ యూ ప్లాన్ యువర్ విజిట్ సో దట్ మీకు మేము కొద్దిగా ఫాస్ట్ ఎనప్ చేయడానికి హెల్ప్ చేస్తాం ట్రీట్మెంట్స్.
So, genetic testing, pre-genetic testing is available in OSS. Pre-genetic testing for aneuploidy తో పాటు pre-genetic testing for monogenic diseases and structural rearrangements కూడా ఉన్నాయి. రీసెంట్ గా నాకు ఒక 2-3 కేసెస్ వచ్చాయండి. బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ తోని ఒక కపుల్ సఫర్ అవుతోంది అండ్ వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఎఫెక్ట్ అయి ఉన్నారు. అండ్ వాళ్ళకి ఆ రీజన్ తెలియక మామూలుగా వాళ్ళు ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే బేబీకి ఆ ప్రాబ్లం ఐడెంటిఫై అయింది అండ్ నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు కన్సీవ్ అయినా కానీ అదే ప్రాబ్లం బేబీలో రావచ్చు అని చెప్పారు. సో అలాంటి కండిషన్స్ కి కూడా మనం ఎంబ్రియోలో మనం ఆ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ వి ఆల్సో హ్యాండిల్ గైనిక్ కేసెస్, పీసీఓఎస్ కేసెస్, ఎక్స్క్లూజివ్ గా పీసీఓడికి మాత్రము ఇక్కడ అడాలసెంట్ పీసీఓని హ్యాండిల్ చేస్తాము. అండ్ అలాగే మ్యారేజ్ అయ్యాక పీసీఓడికి కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకి, లైక్ ఐవీఎం. నేను ఇంతసేపు ఐవీఎఫ్ చెప్పాను. ఐవీఎఫ్ ఫెయిల్యూర్ తర్వాత మళ్ళీ మా దగ్గర కూడా ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయితే ఒకవేళ పీసీఓ వాళ్ళకి ఐవీఎం అని చెప్పి ఇన్విట్రో మెచ్యురేషన్ అనే పద్ధతిని కూడా ఇంట్రడ్యూస్ చేశాము. ఇండియాలో ఫస్ట్ మనం ఆ ట్రీట్మెంట్ ని లాంచ్ చేయడం, అంటే ఇంజెక్షన్స్ లేకుండా ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ని తీసి మనం ల్యాబ్ లో మెచ్యూర్ చేసి వాటిని మళ్ళీ హస్బెండ్ స్పర్మ్ తో కలిపి ఎంబ్రియోస్ ఫార్మ్ చేయడము. సో దట్ ఈస్ పెయిన్లెస్, లెస్ ఫిజికల్లీ స్ట్రెయిన్ఫుల్ అండ్ మనకి ఫినాన్షియల్ గా కూడా మీకు చాలా అఫోర్డబుల్ గా ఉంటుంది అండ్ సక్సెస్ రేట్స్ ఆర్ 40% అండి. సో any couple who are seeking for help for fertility journey, మీరు ఎప్పుడు వెళ్ళినా కానివ్వండి, మీకంటూ ఒక ఇండివిజువల్ ప్లాన్ ఏ హాస్పిటల్ అయినా ఇవ్వగలిగినప్పుడు, అంటే లైక్ అందరికీ ఒకటేలాగా కాకుండా ఒక పర్సనలైజ్డ్ అప్రోచ్ గా మీకంటూ ఒక ప్లాన్ ఇచ్చి మీ ప్రీవియస్ రిపోర్ట్స్ ని మీకు చూసి మీకు ప్రాబబిలిటీ చెప్పినప్పుడు, మీ ఏరియాస్ ని, మీ వీక్ ఏరియాస్ ని మీతో పాటు కూర్చొని ఐడెంటిఫై చేసినప్పుడు, దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు డిసైడ్ టు గెట్ అన్ ఐవీఎఫ్ డన్. సో ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి ఓయాసిస్ లో. స్పర్మ్ సెలెక్షన్ మెథడ్స్ విషయానికి వస్తే అండి, 0 స్పర్మ్ కౌంట్ కూడా మనము టెస్టికులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ చేసి మనం టెస్టిస్ లో నుంచి స్పర్మ్స్ తీసి కూడా మనం ఐవీఎఫ్ చేసి వాళ్ళ ఓన్ బేబీని ఇవ్వడం అనేది జరిగింది. మోర్ దెన్ 200 కేసెస్ ఓన్లీ ఇన్ వరంగల్ ఓఎస్ఎస్ లో మనం ఎక్స్క్లూజివ్ గా ఆండ్రోలైఫ్ క్లినిక్స్ ఎవ్రీ మంత్ one Friday we have a male andrologist visiting and anyone who are suffering from male infertility, and if you feel that meeku previous IVF cycle fail avvadaniki స్పర్మ్స్ లేకపోవడము ఎగ్ కలెక్షన్ రోజు లేదా స్పర్మ్స్ అసలు బాలేదని చెప్పినప్పుడు మీరు డోనర్కి వెళ్ళాలని ఆలోచించే ముందు ప్లీజ్ విజిట్ ఓఎస్ఎస్ బిఫోర్ యూ డిసైడ్. అండ్ నెక్స్ట్ థింగ్, క్రయో ప్రిజర్వేషన్ విషయానికి వస్తే అంటే ఎగ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్ అనేవి చాలా మనకి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చాలా మటుకు కూడా 35 తర్వాత కూడా మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో మై సిన్సియర్ రిక్వెస్ట్, హూ ఆర్ ప్లానింగ్ టు గో అబ్రాడ్, చదువుకోవడానికి, ప్రొఫెషనల్ గా సెటిల్ అవ్వడానికి, మీరు మీ స్పర్మ్ అనాలిసిస్ చేసుకొని ఒక స్పర్మ్ శాంపుల్ లేదా 2 స్పర్మ్ శాంపుల్స్ ఫ్రీజ్ చేయొచ్చు. అలాగే ఫీమేల్ ఏజ్ ఇంపార్టెంట్ కాబట్టి బిఫోర్ 32-33 మీ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని దెన్ ప్లీజ్ ప్లాన్ యువర్ కెరియర్స్. అండ్ ఎంబ్రియో కల్చర్ సిస్టమ్స్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ కేసెస్ లో చాలా ఇంపార్టెంట్. ఈ కల్చర్ సిస్టమ్స్ అనేవి చాలా యూనిక్ గా ఉంటాయి మనకి ఓఎస్ఎస్ లో. అండ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అండి. నేను ఇందాక మీకు రిపీటెడ్ గా మనం ఎంబ్రియోస్ పెట్టి ఇంప్లాంట్ అవ్వకపోతే ఇమ్యూన్ మెకానిజమ్స్ గురించి మాట్లాడాను, న్యూట్రిషన్ గురించి మాట్లాడాను, బట్ దెర్ ఇస్ ఎ place for acupuncture also, where we believe that there are some specialized points, stress points manam body lo manam reproductive health ni improve cheyadaniki acupuncture kuda available undi meeku. సో ఎమోషనల్ సపోర్ట్ అండ్ హెల్త్, మీకు మెంటల్ మోరల్ సపోర్ట్ అనేది చాలా అవసరము. లాస్ట్లీ ఫైనాన్షియల్ ఆప్షన్స్. మేడం ఇవన్నీ చెప్పారు మీరు, బట్ ఇఫ్ యూ థింక్ దాట్ ఐవీఎఫ్ ప్రాసెస్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి కాస్ట్ ఎక్కువగా ఉంటుందా మేడం, ఎలా ఉంటుంది అని అనుకుంటే, మనము we will try to keep the process as simple as possible, but ఒకవేళ మీకు మెడికల్ గా రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు మీకు కాస్ట్ అనేది పెరుగుతుంది. బట్ వీ హ్యావ్ వేరియస్ ఫర్టిలిటీ ప్లాన్స్ అండి. మీకు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఇన్సూరెన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఒకసారి విజిట్ అయినప్పుడు మీకు అవన్నీ డీటెయిల్స్ చెప్తాము. సో బిలీవ్ యూ కెన్. అండ్ మీరు ఇవాళ వెబినార్ తర్వాత ఐ థింక్ చాలా మందికి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేశాను అని అనుకుంటున్నాను. ఫర్దర్ గా మీరు ఓఎస్ఎస్ సెంటర్స్ కి విజిట్ అయినప్పుడు డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ యువర్ గోల్. మీకున్న డౌట్స్ కి, మీకున్న ఇంకేదైనా ఫర్దర్ డిస్కషన్ కి మీరు ఈ నంబర్ కి కాల్ చేయొచ్చు. అండ్ ది సెషన్ ఈస్ ఓపెన్ ఫర్ ద డిస్కషన్.
नॉर्मल खाना खाओ। उनकी ओएसएस वालों का वेबिनार है तो देख ले, स्विच अब भी ओपन कर। That sounds like Muhammad Isle. Anyone wants to ask any questions? Hello, ma'am. There are some questions in the chat box. You can check. Okay. Yeah, I just Yeah. saw. Yeah. Okay. The first question is, should I choose IUI or IVF? How to decide? Okay. IUI లేదా IVF మీరు చూస్ చేసుకోవడానికి ఫస్ట్ మీరు మీ ఏజ్ మీ పార్ట్నర్ ఏజ్ చూడండి, అలాగే ఎన్ని ఇయర్స్ మ్యారేజ్ అయిందో చూడండి. చెక్ యువర్ స్పర్మ్ అనాలిసిస్, చెక్ యువర్ ఓవేరియన్ రిజర్వ్. ప్రీవియస్ గా ఐయుఐస్ కనుక ఫెయిల్ అయ్యి ఉన్నట్టయితే మాత్రము యూజువల్ గా ఆఫ్టర్ 3 to 4 cycles ఆఫ్ ఐయుఐ వి అడ్వైజ్ అన్ IVF. ఒక్కటే రీజన్ దీనికి, ఐయుఐ చేయకూడదని కాదు, బట్ ఒక కపుల్ కి ప్రాబబిలిటీ ఆఫ్ కన్సెప్షన్ ఐయుఐ తోని ఒక థర్డ్ సైకిల్ కి మాత్రమే, అంటే ఒక థర్డ్ సైకిల్ కి పీక్ అవుతుందండి. దాని తర్వాత దెర్ ఇస్ అ షార్ప్ డిక్లైన్ ఇన్ ద ఛాన్సెస్ ఆఫ్ బికమింగ్ ప్రెగ్నెంట్ ఇన్ ఐయుఐస్. IVF కి డైరెక్ట్ గా వెళ్ళవలసిన మూడు ఇండికేషన్స్ ఐ విల్ టెల్ యూ. వన్ ఇస్ బ్లాక్డ్ ఫెలోపియన్ ట్యూబ్స్, సెకండ్ ఇస్ ఏజ్ అబవ్ 38, థర్డ్ ఇస్ జీరో స్పర్మ్ కౌంట్. These are straight indications for IVF. At what point should we consider egg or sperm donation? IVF మీకు ఫెయిల్ అయినప్పుడు మీకు ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అసలు 2 times 3 times ప్రికాషన్స్ తీసుకున్నాక నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు ఒకవేళ వెనక్కి వెళ్ళి ఆలోచించుకొని, ఎస్ వీ డిడ్ ఎవ్రీథింగ్ అండ్ స్టిల్ ఇఫ్ దట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్ అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు డోనర్ కి మీరు ప్రిఫర్ చేస్తారు. అదర్వైజ్ ప్లీజ్ ట్రై IVM ప్రాసెస్ బిఫోర్ యూ గో ఫర్ అ డోనర్. షుడ్ ఐ బి టెస్టెడ్ ఫర్ ఆటోఇమ్యూన్ కండిషన్స్ దట్ మే ఎఫెక్ట్ ఇంప్లాంటేషన్? మీరు 4 embryos తోని 2 attempts లో IVF కనుక ట్రై చేసి ఉంటే మాత్రము డెఫినెట్ గా మీరు టెస్టింగ్ అనేది చేసుకోవాలండి. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కి అంటే యూజువల్ గా సిమ్టమాటిక్ ఉంటారు కొంతమంది, లేదా మీరు అసిమ్టమాటిక్ గా ఉన్నప్పుడు దేర్ ఆర్ లిస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ మీరు వచ్చినప్పుడు చేస్తారు. అందులో మీకు వాల్యూస్ ని బట్టి మీకు టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎలా ఉంటుందనంటే మీకు IVF ప్రాసెస్ తో పాటు ఇది జరుగుతుంది. ఓన్లీ నేను ఇమ్యూన్ రిజెక్షన్ ని హ్యాండిల్ చేసుకొని మళ్ళీ న్యాచురల్ గా ట్రై చేస్తాను అని అనుకుంటే మాత్రము యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఎంబ్రియోస్ ఫ్రోజన్. మీరు మీ ఎగ్ స్పర్మ్ ని ఎంబ్రియోస్ ని ఫ్రీజ్ చేసుకున్నాక దెన్ యూ కెన్ గో ఫర్ ఇమ్యూన్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కరెక్ట్ దెమ్ అండ్ దెన్ ట్రై ఫర్ అట్లీస్ట్ 6 months. ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ యుల్ హ్యావ్ టు ట్రై విత్ అన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. 7 mm endometrium, is it good for IUI? Definitely అండి, ఎనీథింగ్ అబవ్ 7 is good. కాకపోతే 8 అని ఎందుకు అంటామంటే స్టడీస్ అన్ని కూడా మాకున్న ఎవిడెన్స్ మొత్తం కూడా 8 and above ఎక్కువ మటుకు కూడా బేబీ అనేది మిస్క్యారీ అవ్వకుండా 3 months తర్వాత కంటిన్యూ అయిన కేసెస్ ఉన్నాయి. ఎండోమెట్రియం 7 to 8 కూడా పర్వాలేదు, బట్ లెస్ దెన్ 7 ఉన్నప్పుడు మాత్రము మీరు IUI కి వెళ్లే ముందు ఏం చేయాలనంటే ఈస్ట్రోజన్ సప్లిమెంటేషన్ కూడా తీసుకోవాలి. ఈస్ట్రోజన్ సప్లిమెంటేషన్ తీసుకున్నప్పుడు మీకు ఎండోమెట్రియం బిల్డప్ అవుతుంది. ఫుడ్స్ టు అవాయిడ్ డ్యూరింగ్ ఫ్యూచర్ సైకిల్స్, సబ్స్టెన్సెస్, ఫుడ్స్ ఆర్ మెడికేషన్స్. మెడికేషన్స్ అయితే అండి మీరు క్రానిక్ గా ఒకవేళ ఆటో ఇమ్యూన్ కండిషన్ తోని ఉన్నప్పుడు మిథోట్రెక్సేట్ మీద ఉంటే మటుకు మీరు అలాంటి మెడికేషన్స్ తీసుకోవద్దు. యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ సైకాటిక్ మెడికేషన్స్ ఏవైనా తీసుకుంటున్నప్పుడు మాత్రము ఇవి వాడకూడదు. సో యూ హ్యావ్ టు షిఫ్ట్ టు ఎ సేఫెస్ట్ పాసిబుల్ డోస్ అండ్ డ్రగ్. ఫుడ్ విషయానికి వస్తే అండి నేను ఇందాక డిస్కస్ చేశాను ఆల్రెడీ, బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. మీరు అవాయిడ్ చేసేవి ఏమీ ఉండవండి. సబ్స్టెన్సెస్ టు అవాయిడ్ అని అంటే యూజువల్ గా ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువగా మీరు ఒకవేళ చేస్తున్నట్టయితే మాత్రము ఈ ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించుకోండి. లేడీస్ అయితే మాత్రం మేకప్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు మాత్రం ప్లీజ్ అవాయిడ్ ఇట్, బికాస్ ఆల్ దిస్ విల్ కాజ్ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్. ఇవన్నీ ఏంటనంటే మన బాడీలో ఉన్న ఎండోక్రైన్ సిస్టమ్ ని ఇదంతా డిస్ట్రప్ట్ చేసి అబ్నార్మల్ హార్మోన్స్ ని మనకి క్రియేట్ చేస్తుంది. సో ఇదొకటి అవాయిడ్ చేయండి. Acupuncture, yoga and or other therapies help. Definitely అండి, we did a study on acupuncture and endometrial thickness of about 150 to 200 patients where endometrial thickness is improved. మీ endometrium మీకు రీజన్ అయితే embryo implant అవ్వకపోవడానికి acupuncture will help. Blood supplies to the uterus గనక
బాగా మనకి వేగ్గా ఉన్నాయి, కరెక్ట్గా లేవు అని అన్నప్పుడు కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఓవరీలో ఎగ్ నంబర్ని కూడా అక్యుపంక్చర్ కొంతవరకు మీకు ఇంప్రూవ్ చేస్తుంది. డోనర్కి వెళ్ళే ఉద్దేశం లేదు మాకు, ఎగ్ నంబర్ తక్కువ ఉంది అన్నప్పుడు మీరు అక్యుపంక్చర్ ట్రై చేయొచ్చు. అండ్ యోగా అనేది డెఫినెట్లీ ఇట్ ఇంప్రూవ్స్ ద బాడీ స్ట్రెచబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ కీప్స్ యువర్ మైండ్ అండ్ బాడీ కామ్. షుడ్ మై పార్ట్నర్ టేక్ స్టెప్స్ టు ఇంప్రూవ్ స్పర్మ్ క్వాలిటీ బిఫోర్ ద నెక్స్ట్ అటెంప్ట్? డెఫినెట్గా అండి. తన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో మనకి స్పర్మాటోజెనసిస్ అనేది ఎవ్రీ 3 monthsకి ఉంటుంది. సో ఈ 3 monthsలో ఏంటనంటే ఇవాళ మనకి పుట్టిన స్పర్మ్ టెస్టిస్లో బయటికి ఎజాక్యులేట్ అవ్వడానికి ఇట్ టేక్స్ 72 days. ఈ 72 daysలో స్పర్మ్ అనేది వేరియస్ ట్రాక్లో ట్రావెల్ చేసి అది మనకి బయటికి వస్తుంది. సో ఈ మెచ్యురేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు నాకు చాలా మంది పేషెంట్స్ అడుగుతారు, మేడం నేను నిన్న డ్రింక్ చేశాను, యాక్చువల్గా ఇవాళ ఐయుఐ ఉంది కదా, ఇది ఇవ్వచ్చా అని. సో ఇమీడియట్గా మీ ఆల్కహాల్ స్మోకింగ్ అనేది ఇమీడియట్గా వెళ్ళి స్పర్మ్స్ మీద యాక్ట్ చేయదు. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ నౌ ఇస్ గోయింగ్ టు చేంజ్ ఆఫ్టర్ 2 months. సో అవాయిడ్ డ్రింకింగ్, స్మోకింగ్, బింజ్ ఈటింగ్, మెయింటైన్ హెల్దీ వెయిట్ అండ్ టేక్ అడిక్వేట్ ఫుడ్ అండ్ స్లీప్ కూడా కరెక్ట్గా 8 hours అనేది మీరు ఇవ్వగలిగితే మీ బాడీకి, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. Costs are too high in Oasis. Definitely. Why? Because we give the best quality. AMH values will reduce by how many months? AMH values changes every 6 to 8 months. Mostly 1 year ki మేము AMH అనేది రిపీట్ చేయిస్తాము. ఎందుకు అని అంటే మనకి ఒకప్పుడు ఎవ్రీ అడాలసెంట్ గర్ల్ రఫ్గా తీసుకుంటే 13-14 yearsకి మెనార్కి పెద్ద మనిషి అయ్యేది. అండ్ 25కి రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది మనకి మ్యారేజ్ అయ్యాక 25 to 28 మధ్యలో చాలా మంది వాళ్ళ ఫ్యామిలీని కంప్లీట్ చేసుకునేవారు. ఇప్పుడు ఏంటనంటే పీరియడ్స్ ఎర్లీగా రావడము, 10 to 11 years వాళ్ళు కూడా మెచ్యూర్ అవ్వడము. వీళ్ళు మెచ్యూర్ ఎర్లీగా అవుతుంటే ఏంటంటే వాళ్ళ ఓవరీస్ అంతా ఫాస్ట్గా యాక్టివ్ అయ్యాయి. సో దే ఆర్ లూజింగ్ మోర్ ఎగ్స్ని వాళ్ళు ఫాస్ట్గా కోల్పోవడం ద్వారా ఒకప్పుడు 15లో ఫస్ట్ టైం మెనార్కి అటైన్ అయిన వాళ్ళకి 35 వరకు కూడా ఛాన్స్ ఉండేది. బట్ ఇప్పుడు 10K మనకి మెచ్యూర్ అవుతున్నాం కాబట్టి ఆ 40 కాదు, ఆ 40 కూడా ఇంకా ఒక 5 years 10 years ముందుకు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. యూ హ్యావ్ టు టేక్ కేర్. AMH ఎక్కువగా తక్కువ ఉన్నప్పుడు మీరు, if the value is above 3 it is good, if the value is between 2 to 3 it is still manageable, but if the value is less than 2 you need to meet a fertility doctor and try to improve your egg reserve. And ఒకవేళ అది జరగకపోతే మాత్రము విజిబుల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ బాగుండి AMH తక్కువ ఉంటే పర్వాలేదండి. విజిబుల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఆన్ స్కాన్ తక్కువ ఉంటే మాత్రము యూ విల్ హ్యావ్ టు గో ఫర్ an IVF. I have very eggs matured. Will I have a successful IVF? What are the chances? Okay. So this question was asked to answer in English. So less number of eggs is only because when there is no proper growth of the follicles. Maybe if you check if the reports are available with you, you can check the size of the follicles at which your partner is triggered. Basically, sizes above 18 usually don't result in immaturity. Sizes between 14 to 18 mm might give us an M1 oocyte, but this can be corrected with a proper adequate dose of the trigger. So this trigger can be an agonist trigger combined with a HCG and a late egg collection. Usually egg collections we do at 35 hours, but in this particular case we can do it 36 hours. So changing the trigger, giving a double trigger and doing a late egg collection is definitely first choice. Second choice, if the maturity is still a concern, then in vitro maturation is the only option, where the immature eggs are taken out from the body and they are matured in the lab in a different culture system which is missing in the body. Precautions and diet for women in the course of IVF. నేను ప్రికాషన్స్ అంటే ఎక్కువగా మీరు స్ట్రెన్యువస్ పనులు ఏం చేయకూడదు, అంటే చాలా హెవీ పని ఇంట్లో ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి. లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయండి. ఇంటర్కోర్స్ అవాయిడ్ చేయండి డ్యూరింగ్ IVF స్టిమ్యులేషన్. హెవీ డైట్, హెవీగా తినడం ఒకటి అవాయిడ్ చేయొచ్చు. అండ్ డైట్ విషయానికి వస్తే అండి, నేను అంటే చెప్తున్నాను హెవీ మీల్, బట్ ఐ వాంట్ బి లిటిల్ క్లియర్ ఇన్ దిస్. Sufficient amount of food where your body is comfortable, please stop it.
డోంట్ ఈట్ సో మచ్ లైక్ అంటే స్టిమ్యులేషన్ లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఓవరీసే ఎక్కువగా ఆక్యుపై చేస్తాయి పెల్విస్ లో. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది కొంచెం దాని కెపాసిటీని తగ్గించుకుంటుంది. సో మీరు నార్మల్ గా తీసుకున్న ఫుడ్ తీసుకుంటే ఇప్పుడు డైజెషన్ అనేది కొంచెం అంత ఈజీగా అవ్వదు. ఈవెన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇట్ ఈస్ ద సేమ్ అండి. కొద్దిగా చాలా సార్లు తినడం వల్ల మీకు ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. వీ క్యాన్ డూ జర్నీ బిఫోర్ ఎంబ్రియో ఇంప్లాంటేషన్. బిఫోర్ ఎంబ్రియో ఇంప్లాంటేషన్ మీరు ట్రావెల్ చేయొచ్చు, ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా మీరు ట్రావెల్ చేయొచ్చు. బట్ ఒక 3 to 4 days ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మీరు కొంచెం రెస్ట్ ఉండాలి. ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ బెడ్ రెస్ట్. మీరు ఇంట్లో నార్మల్ పనులు చేసుకోవచ్చు, బట్ ట్రావెలింగ్ అనేది యూజువల్లీ 48 to 72 hours విల్ టెల్ టు అవాయిడ్, అండ్ ఆఫ్టర్ దట్ యూ కెన్ ట్రావెల్. జీరో స్పర్మ్ కౌంట్ కెన్ ఇంప్రూవ్ విత్ మెడిసిన్. సో జీరో స్పర్మ్ కౌంట్ కి రీజన్స్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అబ్స్ట్రక్షన్ ఏదైనా ఉండి బయటికి రావట్లేదా, లేదా అబ్స్ట్రక్షన్ ఏమీ లేకపోయినా స్పర్మ్స్ అనేవి జీరో వస్తున్నాయా, నంబర్ 1. నంబర్ 2, ఇది ఎన్ని రోజుల నుంచి ఉందో చూసుకోవాలి. అంటే హార్మోన్స్ మనకి చెప్తాయండి. సో ఎఫ్ఎస్హెచ్ హార్మోన్, ఎల్హెచ్ హార్మోన్, మీకు టెస్టోస్టిరాన్ చెక్ చేసినప్పుడు ఇస్ దిస్ ఎ క్రానిక్ ప్రాబ్లమ్ ఆర్ ఎ రీసెంట్ ప్రాబ్లమ్ మనకు తెలుస్తుంది. సో ఒకవేళ అబ్స్ట్రక్షన్ ఉండి మనకి స్పర్మ్స్ రావట్లేదని మనం తెలుసుకున్నప్పుడు మనం అబ్స్ట్రక్షన్ ని తీసేయాలి సర్జరీ ద్వారా, అండ్ టెస్టిస్ లో నుంచి స్పర్మ్స్ తీసుకోవాలి. అబ్స్ట్రక్షన్ రీజన్ ఇన్ఫెక్షన్స్ అయితే యాంటీబయాటిక్స్ పెడతాం. బట్ అబ్స్ట్రక్షన్ ఏమీ లేదు, ఉత్పత్తి దగ్గరే ప్రాబ్లం అయినప్పుడు కొన్ని హార్మోనల్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఒక 3 months 6 months మీరు ట్రై చేయొచ్చు. బట్ దాని తర్వాత మీకు ఒకవేళ ఇంప్రూవ్మెంట్ లేకపోతే టీజాలో టెస్టికులర్ స్పర్మ్ ద్వారా మనము తీయడానికి అవకాశాలు మీ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ చెప్తుంది. ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ నార్మల్ గా ఉన్నప్పుడు 40 to 50% కేసెస్ లో స్పర్మ్స్ దొరుకుతాయి మనకి. బట్ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ ఎక్కువగా ఉన్నప్పుడు, టెస్టోస్టిరాన్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రము స్పర్మ్స్ టీజాలో దొరకడం కూడా కష్టం ఉంటుంది. హౌ మెనీ ఎగ్స్ ఆర్ గుడ్ ఫర్ ఐవీఎఫ్ అండి? నార్మల్ గా 10 to 15 నెంబర్ ఆఫ్ oocytes ఆర్ గుడ్ ఫర్ ఐవీఎఫ్. ఎనీ oocytes less than 10 ఏంటంటే మనకి ప్రాబబిలిటీ ఆఫ్ గివింగ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ తగ్గుతుంది. సో ఒక 10 to 15 oocytes కలెక్ట్ చేసినప్పుడు మనకి అన్ని బాగుండాలని లేదు, అందులో అన్ని మెచ్యూర్ ఉండాలని లేదు. రఫ్ గా ఒక 12 to 13 మెచ్యూర్ ఉన్నప్పుడు మనకి ఫర్టిలైజేషన్ అయ్యి డే 5 కి రావడానికి ఒక 3-4 వస్తాయి. బట్ ఇఫ్ ఇన్ కేస్ వి గాట్ ఓన్లీ 5 to 6 నెంబర్ ఆఫ్ oocytes అన్నప్పుడు ద ప్రాబబిలిటీ ఆఫ్ బికమింగ్ ఎ బ్లాస్టోసిస్ట్ మనకి కొంచెం తక్కువగా ఉంటుంది. oocyte average, is it good for IVF? Yes, average quality oocytes is good for IVF అండి. DFI mandatory for husband before going to IUI, and how much percentage is good? IUI కి ముందు DFI అక్కర్లేదు. కాకపోతే చాలా IUIs ఫెయిల్ అయినప్పుడు if the couple wants to go for one more IUI, then we will suggest a DFI. DFI అంటే DNA fragmentation index. ఇందులో ఏం టెస్ట్ చేస్తామంటే మీరు ఇచ్చిన స్పర్మ్ శాంపుల్లో ఒక 100 స్పర్మ్స్ లో నుంచి ఒక 15% వరకు బ్రేకేజ్ ఉండడం అనేది యాక్సెప్టబుల్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 15 స్పర్మ్స్ మనకి ఎక్కువగా బ్రేకేజ్ ఉండి డిఎన్ఏ పరంగా అన్హెల్దీగా ఉన్నప్పుడు మీరు ఇచ్చిన శాంపుల్ ని డైరెక్ట్ గా మేము IUI లో కానీ IVF లో కానీ యూజ్ చేయలేం. సో దీనికి మనము స్పర్మ్ సెలెక్షన్ మెథడ్స్ ని యూజ్ చేస్తాం. అందులో మనకి స్పర్మ్స్ ని గుడ్ డిఎన్ఏని, బ్యాడ్ డిఎన్ఏని సపరేట్ చేసి ఇచ్చే డివైజెస్ ఉంటాయి. ఇవి యూజ్ చేసి IUI కానీ IVF మీరు యూజ్ చేసుకోవచ్చు. DFI పర్సంటేజ్ మీకు 15% is good. Less than 15% is absolutely good. 15 to 20% మీరు కొద్దిగా మీ లైఫ్ స్టైల్, మెడికేషన్స్ తోని, యాంటీ ఆక్సిడెంట్స్ తోని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. 25 to 30% ఇస్ వేర్ మనము ఈ డివైజెస్ యూజ్ చేసుకొని స్పర్మ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అబవ్ 30% మనము డివైజెస్ ద్వారా అంటే నాన్ సర్జికల్ ఆప్షన్ తోని మనము వెళ్ళినా కానీ మనకి ఎక్కువగా డిఎన్ఏ బ్రేక్ ఉన్న స్పర్మే దొరికే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్ గా మన కళ్ళకి మైక్రోస్కోప్ లో కూడా మనం ఏది గుడ్ డిఎన్ఏ, ఏది బ్యాడ్ డిఎన్ఏ చెప్పడం కష్టం. సో ఎంబ్రియాలజిస్ట్ కూడా స్పర్మ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మార్ఫలాజికల్ గానే చూస్తారు కానీ డిఎన్ఏ పరంగా కాదు. సో అప్పుడు ఏం చేస్తాం, అబవ్ 30-35% ఉన్నప్పుడు టీజాలో నుంచి, టెస్టిస్ లో నుంచి మనం స్పర్మ్స్ తీసుకుంటాం. హౌ మచ్ గ్యాప్ ఆఫ్ మేల్ ఇన్ స్పర్మ్ గివెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రిగర్ టైం? ట్రిగర్ టైం కండి డిఎన్ఏ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు డైలీ ఎజాక్యులేట్ చేయమని చెప్తాము. సో దట్ ద ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్
high DNA good sperm will be better. 1 day gap is enough, లేదా 2 days gap is also enough అండి. మీరు నిన్న నైట్ ఎజాక్యులేట్ చేసి ఇవాళ పొద్దున ఇచ్చినా కానీ గ్యాప్ డజంట్ మ్యాటర్ ఫర్ IVF, బికాస్ మీరు ఎంత తక్కువ ఇచ్చినా ఒక ఎగ్కి ఒక స్పర్మ్ సరిపోతుంది. IUIకి మాత్రము యూజువల్గా ఒక 24 to 48 అవర్స్ అడుగుతాం, ఎందుకంటే వాల్యూమ్ కావాలి మాకు. ఆ వాల్యూమ్ ఉంటేనే మేము స్పర్మ్ వాష్ చేయగలుగుతాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. My name is Vijaya. My age is 39. I have completed tubectomy, but I want a pregnancy now, and I and my husband have no health issues like BP or sugar. My period's also normal. 25 days cycle. Is pregnancy possible? Yes అండి, తప్పకుండా. 39 కాకపోతే ఏజ్ ఒక్కటి మాత్రము నాకు మీరు 25 days cycle అంటున్నారు కదా. 25 days is not normal. A normal cycle is 28 to 30 days. 25 అంటే మనకి ఎగ్స్ ఫాస్ట్ గా పెరిగి రిలీజ్ అవుతున్నాయి. ఎవ్రీ 25 days కి మీరు ఎగ్స్ ని కోల్పోతున్నారంటే ఓవరీ ఈజ్ అబౌట్ టు రెస్ట్ వెరీ సూన్. సో AMH ఒకసారి చేయించుకొని AMH ఎలా ఉందో చూసుకొని స్కాన్ లో యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఎలా ఉందో చూసుకొని మీరు IVF ప్లాన్ చేసుకోవచ్చు. ట్యూబ్స్ లేకపోయినా IVF ద్వారా మీకు ప్రెగ్నెన్సీ అనేది సాధ్యం అవుతుంది. Delay cycles menstrual as 15 days and 1 cycle and 10 days. May I know and how it is? Okay. పీరియడ్స్ 15 days లేట్ గా వస్తున్నాయి, 10 days లేట్ గా వస్తున్నాయి అని అంటే PCODలో మాత్రం ఇది పాసిబుల్ ఉంటుందండి. అంటే వీళ్ళలో ఫస్ట్ హాఫ్ ఓవ్యులేషన్ ఏమవుతుందంటే బాడీలో ఎగ్ అనేది స్లోగా గ్రో అవుతుంది. ఎప్పటికి గ్రో అవుతుందో తెలియదు. సో ఇట్ మైట్ టేక్ 20 days, 25 days, అండ్ దెన్ ఎగ్ రిలీజ్ అయ్యాక 2 weeks కి పీరియడ్ వస్తుంది. సో ఒకవేళ PCOD దిస్ ఇస్ ద రీజన్, చాలా రోజుల నుంచి మనకి పీరియడ్ రాకపోతే ఎండోమెట్రియం అనేది చాలా పైలప్ అయిపోయి ఉంటుంది లోపల. సో బ్లీడింగ్ అయినప్పుడు ఏంటంటే ఇదంతా మనకి బయటికి రావడానికి ఇట్ విల్ టేక్ 10 days ఈజీగా. యూజువల్గా ప్రొలాంగ్డ్ పీరియడ్స్ మెనోరేజియా ఉన్నప్పుడు ఏంటంటే హెవీ బ్లీడింగ్ 3 months కి ఒకసారి వచ్చి 10 days బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మీరు PCODని కరెక్ట్ చేసుకోవాలి. దీనికి మెడికేషన్స్ ఉంటాయండి. Sperm motility is 30%. Sperm count is 60 million. Is it good for IVF? 60 million కి 30% motility కి అసలు IVF అక్కర్లేదండి. You can try naturally. IUI కి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అండి, మీరు మీ వైఫ్ ని మీరు ఫాలిక్యులర్ మానిటరింగ్ చేసినప్పుడు మేము చెప్తాము. ఫాలిక్యుల్ రెడీ అయింది అన్నప్పుడు HCG ట్రిగర్ ఇస్తాం. ఇవాళ 40 hours కి మేము IUI షెడ్యూల్ చేస్తాము. సో మీకు ఒక 2 days బిఫోర్ ఇన్ఫార్మ్ చేస్తాము. మీరు వచ్చి శాంపుల్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు ఇఫ్ యు ఆర్ ఎ వర్కింగ్ పర్సన్. సో శాంపుల్ ఇచ్చాక వాష్ అయ్యి ప్రిపేర్ అయ్యి మేము IUI చేయడానికి ఇట్ విల్ టేక్ 1 hour అండి. 1 hour తర్వాత IUI ప్రాసెస్ చేశాక కూడా ప్రిఫరబ్లీ ఒక 15-20 minutes రెస్ట్ ఇచ్చి పంపించేస్తాం. ఇట్ ఈస్ అ డే కేర్ ప్రొసీజర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హలో మ్యామ్, ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. యా ప్లీజ్ అండి, చెప్పండి. నాకు లాస్ట్ ఇయర్ ఇదే జనవరికి మా వైఫ్ కన్సీవ్ అయింది. ఓకే అండి. సో యాక్చువల్గా తర్వాత 2 months తర్వాత డాక్టర్ మామూలుగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పినాక, అంటే కన్ఫర్మ్ అయిందని తెలిసినాక మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ 2 months తర్వాత అనమాట, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 2 months తర్వాత ఏమైందంటే హార్ట్ బీట్ లేదని చెప్పేసి అబార్షన్కి సజెషన్ చేశారనమాట. ఓకే. అంటే ఇది ఈ 2024 January 1st పీరియడ్ వచ్చి జనవరి ఎండ్కి కన్ఫర్మ్ అయింది. మార్చ్ 16 కానీ 20కి అబార్షన్కి రికమెండ్ చేశారు. ఓకే. ఆ తర్వాత న్యాచురల్గా ఎంత ట్రై చేసినా కూడా కన్సీవ్ అవ్వలేదు. అంటే ఇప్పటిదాకా. అంటే పీరియడ్స్ వస్తున్నాయండి అది అబార్షన్ తర్వాత? పీరియడ్స్ యాక్చువల్గా మా వైఫ్కి యూజువల్గా 28 to 30 days ఉంటుంది, కానీ ఇయర్లీ వన్స్ వచ్చేసరికి ఒక మంత్ మాత్రం 15 days అవుతుంది. ఓకే. ఓకే. అంటే 2023లో సెప్టెంబర్లో 15 days అవటం ఒకసారి జరిగింది. మళ్ళీ రీసెంట్గా పోయిన సెప్టెంబర్కి 15 days ఒకసారి అండి. అది తప్ప మిగతా సైకిల్స్ అన్ని 28 to 30 days ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఓకే. అంటే ఒక్కసారి మీరు ఇప్పుడు నాకు తెలిసి 6 months దాటింది కదండి? ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 1 year అండి. 1 year కదా. మామూలుగా ఒక్కసారి అయితే స్కాన్ చేయించండి. స్కాన్ చేపిస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది యూట్రస్ కోలుకుందా అబార్షన్ నుంచి, లోపల ఎండోమెట్రియం బానే ఉందా అనేది తెలుస్తుంది. ఓవ్యులేషన్ కూడా అండి కొన్ని కేసెస్లో మిస్క్యారేజెస్ తర్వాత కొంచెం చేంజ్ వస్తుంది బాడీలో. స్కాన్ ఒకటి చేపించుకోండి.
అండ్ దెన్ ఇఫ్ ఇన్ కేస్ న్యాచురల్గా ఓవ్యులేషన్ లేట్ అయినా ఎండోమెట్రియం కరెక్ట్గా లేకపోయినా ఒక 1 month 2 months మీరు డాక్టర్ అసిస్టెంట్స్తో ట్రై చేస్తే బెటర్ అండి. యాక్చువల్గా డాక్టర్ అసిస్టెంట్ మామూలుగా అబార్షన్ నుంచే అంటే హైదరాబాద్లో చేర్చుకున్నాము. ఆ ప్రాసెస్ అబార్షన్ అంతా హైదరాబాద్లో జరిగింది. ఆ తర్వాత మళ్ళీ లోకల్గా నర్సరాపేటలో ఈ ప్రాసెస్ చేసాం, అబార్షన్ తర్వాత ప్రాసెస్ అంతా. కానీ అక్కడ అంతా మాకు సాటిస్ఫైడ్గా లేదు, అక్కడ ట్రీట్మెంట్ కానీ వాళ్ళు చెప్పేవి కానీ. సో మేము యాక్చువల్గా ప్లాన్ అంటే ముందలే అనుకున్నాం ఓయాసిస్కి వెళ్దాము, కొంచెం అంటే కాస్త టైం తీసుకొని వెళ్దామని. అవునవును. ఇప్పుడు అంటే మేమున్న సిచ్యువేషన్ లో మీరు ఏ ట్రీట్మెంట్ మీరు సజెస్ట్ చేస్తారు? ఐయుఐ, ఐవీఎఫ్ అంటే ఏ విధంగా ప్రొసీడ్ అవ్వమంటారు? ఏజ్ చెప్తారా ఒకసారి మీరు? మా వైఫ్ వచ్చేసి 24, నాది వచ్చేసి 32. ఓకే అండి. 24 and 32 మీరిద్దరు యంగే కాబట్టి ఐయుఐలు ఐవీఎఫ్లు అక్కర్లేదండి ఇప్పటికైతే. ఫస్ట్ థింగ్ నేను ఎప్పుడైనా కానీ పర్సనల్గా నేను ప్రిఫర్ చేసేదైతే నాకు యూట్రస్ బాగుండాలి, ఓవరీస్ లో ఎగ్స్ బాగుండాలి, స్పర్మ్ బాగుండాలి ఒకటి. రెండోది లేట్ అయింది కదా, ఇప్పుడు 1 year తర్వాత రాలేదంటే ట్యూబల్ ఇష్యూస్ ఏమైనా రావచ్చు. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ పిఐడి అంటామండి. అబార్షన్స్ తర్వాత యూజువల్ గా ట్యూబల్ బ్లాక్స్ అవ్వచ్చు. సో ట్యూబ్ టెస్ట్ చేయించుకొని ఒక 3 months చూడండి. మీరు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోండి. ఈసారి అబార్షన్ అవ్వకుండా మనం ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలిక్ యాసిడ్ తీసుకొని ఒక 3 months చూడండి. అయినా కానీ అవ్వకపోతే దెన్ యూ కెన్ ప్రిఫర్ ఐయుఐ అండి. ఓకే. సో అంటే ఇమీడియట్ గా ఇప్పుడు పీరియడ్ లో ఉంది అంటే ఇమీడియట్ గా స్టార్ట్ చేయొచ్చా మేడం? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ అండి. నర్సరావుపేట అంటున్నారు కదా, గుంటూరులో ఉంది మాకు దగ్గరలో. గుంటూరులో ఉందండి ఓఎస్ఎస్. మీరు వెళ్ళొచ్చు, వెళ్ళి ఒకసారి స్కాన్ చేయించుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. హలో. యా హలో అండి. హలో. హలో. యా హలో మేడం, మాకు చిన్న డౌట్ మేడం. చెప్పండి. మేడం, మేము ఆల్రెడీ ఒకసారి ఐవీఎఫ్ సైకిల్ కి వెళ్ళాము. ఉమ్, అయితే ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయింది ఫస్ట్ సైకిల్. ఉమ్, అయితే మాకు ఏం చెప్పారు, ఫస్ట్ అయితే డే 2 స్కాన్ లో మాకు 8 eggs ఉన్నాయి మేడం. ఉమ్, తర్వాతకి వచ్చేసి డే 4 లో 10 eggs ఉన్నాయి. ఉమ్, ఎగ్స్ కలెక్ట్ చేసిన రోజు మాత్రం మాకు 5 eggs మాత్రమే కలెక్ట్ చేసామని చెప్పారు. ఓకే. 5 eggs మాత్రమే కలెక్ట్ చేసామన్నారు. దాని తర్వాత దాంట్లో మళ్ళీ బాగున్నాయి అన్నారు. మా హస్బెండ్ ది కూడా స్పెర్మ్, తర్వాత మార్ఫాలజీ అన్ని బాగున్నాయి అన్నారు. ఓకే. అన్ని ఓకే. బాగున్నాయి అన్నారు. మళ్ళీ ఫెయిల్యూర్ ఎందుకు అయింది మేడం అని మేము క్వశ్చన్ చేస్తే, మీ ఎగ్ క్వాలిటీ సరిగా లేదు, మీ హస్బెండ్ స్పెర్మ్ సరిగా లేదు అని అన్నారు. ఉమ్, ఉమ్. అయితే స్పెర్మ్ కూడా ఫ్రీజింగ్ టైంలో కూడా బాగుందా బాలేదా అనేది ఇన్ఫర్మేషన్ అప్పుడే ఇస్తారు కదా మేడం. ఇవ్వాలమ్మా. అయితే అప్పుడు బాగుంది అన్నారు. ఈ ఫెయిల్యూర్ తర్వాత మీ హస్బెండ్ స్పెర్మ్ బాలేదు, మీ ఎగ్ క్వాలిటీ బాలేదు అని చెప్పారు మేడం. సో ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే మామూలుగా ఎగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేసింది 10, వచ్చినవి 5. ఓకే. ఓకే మ్యామ్. గ్రోత్ బానే ఉండి మీకు ట్రిగర్ బానే పనిచేసి పోస్ట్ ట్రిగర్ కూడా వాల్యూస్ కరెక్ట్ గానే, అంటే యూజువల్గా ఏం చేస్తామంటే మేము ట్రిగర్ ఇచ్చాక ఎగ్ కలెక్షన్ కి బిఫోర్ ట్రిగర్ పనిచేసిందా లేదా చెక్ చేస్తాం. ట్రిగర్ బానే పనిచేశాక పికప్ కూడా మనం చేసినప్పుడు కొన్ని కేసెస్ లో ఎగ్స్ తక్కువ వస్తాయి. అదే ఫస్ట్ ఇండికేషన్ క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయని. అంటే ఫాలికల్స్ వాటర్ ఉన్నాయి కానీ అందులో కొన్నిసార్లు మనకి ఎగ్ కి సంబంధించిన కంటెంట్స్ ఉండవు ఒకటి. రెండోది సరే ఎగ్స్ తక్కువ వచ్చాయి, అందులో 3A మెచ్యూర్ ఉన్నాయి కానీ స్పర్మ్ ఇష్యూ ఎందుకు మేడం తర్వాత చెప్తారు అంటే, స్పర్మ్ ని ఇండివిజువల్ గా చూసినప్పుడు దాని కౌంట్ మొటిలిటీ మాత్రమే తెలుస్తుంది. దాని అసలు యాక్చువల్ యాక్షన్ ఎగ్ లోపల పెట్టాకే తెలుస్తుంది. సో ఎగ్ స్పర్మ్ ని ఇవాళ కలిపితే రేపటికి అదొక 2 cell స్టేజ్ లో అవుతుందమ్మా డే 1 కి. అండ్ తర్వాత 4 cells 6 cell 8 cell స్టేజ్ కి వెళ్ళాలి. అది ఆ సెల్స్ అనేవి ఎక్కడ అరెస్ట్ అయినాయో చూసి ఎగ్ ప్రాబ్లమా స్పర్మ్ ప్రాబ్లమా చెప్తారు. యూజువల్ గా ఫస్ట్ 3 days ఎగ్ దే ఉంటుంది ఎక్కువ పాత్ర. అండ్ దెన్ డే 3 to day 5 మాత్రము స్పర్మ్ లో ఉన్న డిఎన్ఏ యాక్టివేట్ అయ్యి బ్లాస్టోసిస్ట్ అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇవే 3 embryos ని డే 5 వరకు కల్చర్ చేసి ఎంబ్రియోస్ రాలేదనుకోండి, స్పర్మ్ దా ఎగ్ దా అని చెప్పడం కూడా కష్టం, బికాజ్ నంబర్ తక్కువ ఉంది. ఎక్కువ ఎగ్స్ ఉన్న కేసెస్ లో మాకు డే 5 కి కల్చర్ చేస్తాం ధైర్యంగా. ఒక 10-15 వచ్చాయి ఏం కాదని చెప్పి డే 5 కల్చర్ చేస్తాము, అక్కడ ఎంబ్రియోస్ అరెస్ట్ అయిపోయి ఉంటాయి.
అప్పుడు స్పర్మ్ ఇష్యూ అని చెప్తాం. మీ కేసులో మాత్రము ఇద్దరిది అయి ఉండొచ్చు, బికాస్ మీరు చెప్పే కౌంట్ అండ్ మొటిలిటీ పర్వాలేదు అనిపిస్తుంది. బట్ మీకు ఈ డౌట్ క్లియర్ అవ్వాలంటే మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించండి హస్బెండ్ కి, స్పర్మ్ డిఎన్ఏ టెస్ట్. ఓకే మ్యామ్. మేడం మేడం ఒక్కసారికి కొంచెం గట్టిగా మాట్లాడరమ్మా. గుడ్ ఈవినింగ్ అండి. Hello. I have, yeah, హలో మేడం. హలో yeah, చెప్పండి. మేడం Hello. first week Excuse failure me, అయింది everyone. కదా. One second. Sorry to interrupt. We are running short of time, so we will just request everyone to do it 5 really minutes, fast. 5 minutes. I think Yeah, we should. yeah, We we will just take have 2 yeah. questions, and then we'll. Yes, మేడం yes. మేడం 1 మినిట్. చెప్పండి. మా వైఫ్ కి ఓ నెగటివ్ ఉంది, నాదేమో బి పాజిటివ్ ఉంది. వీఆర్ ప్లానింగ్ ఫర్ IVF. యాక్చువల్లీ వీ హ్యావ్ ట్రీట్. సో నాకు ఒక పాప ఉంది, అమ్మాయి కూడా బాగుంది. యాక్చువల్లీ బాబు పుట్టిన తర్వాత చనిపోయింది. సో ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది, మేము IVF వెళ్దాం అనుకుంటున్నాం. బ్లడ్ గ్రూప్స్ ఏం చెప్పారండి? ఓ నెగటివ్, నాదేమో బి పాజిటివ్. సో ఫస్ట్ బేబీ మీకు పుట్టినప్పుడు మీ బేబీ బ్లడ్ గ్రూప్ చెక్ చేశారా? బి పాజిటివ్ అప్పుడు మీ మదర్ కి, మీ వైఫ్ కి మీరు ఇంజెక్షన్ ఇప్పించారా అండి? యాంటీడీ ఇప్పించండి. ఇప్పించారు. రెండోది ఏం జరిగింది? రెండోది బాబు పుట్టిన తర్వాత ప్రాబ్లం ఏమైందేమో 9 minutes 3.5 kgs పుట్టింది. ఆ, బట్ నెక్స్ట్ డే రోజు ప్రాబ్లం ఏంటో తెలియదు. బాబు బ్లడ్ గ్రూప్ ఏముండింది? అది చెక్ చేయలేదు. అంటే బాబు అప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారా మీ వైఫ్ కి? యాక్చువల్లీ ఫ్యామిలీ టైం చేయించారు, ఇచ్చారు లేదు. సరే, అయితే ఈసారి ఏం చేద్దామంటే అండి, ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అయిపోయింది కాబట్టి, బాబు బ్లడ్ గ్రూప్ కూడా తెలియదు కాబట్టి, మీ వైఫ్ కి కొన్ని టెస్ట్లు చేస్తాం. అంటే బాబు ఒకవేళ పాజిటివ్ అయితే ఇంజెక్షన్ ఇవ్వలేదు కాబట్టి బాడీ అనేది సెన్సిటైజ్ అయి ఉంటుంది. ఈ సెన్సిటైజేషన్ పర్సంటేజ్ చెక్ చేసి మీకు ఇప్పుడు మనము తన బాడీని తనకు పెట్టబోయే ఎంబ్రియోని, ఐవీఎఫ్ లో పెట్టబోయే ఎంబ్రియోని కూడా బాడీ ద్వారా మనకేం హామ్ అవ్వకుండా ఉండాలి. దట్ మీన్స్ ఇద్దరిట్లో మీకు ప్రాబబిలిటీ బ్లడ్ గ్రూప్, నెక్స్ట్ వచ్చే బ్లడ్ గ్రూప్ ఏంటి బేబీలో అనేది మనము ఒక జెనెటిక్ కౌన్సిలింగ్ చేస్తారు. జెనెటిక్ కౌన్సిలింగ్ లో ప్రాబబిలిటీ చెక్ చేసుకొని, సెన్సిటైజేషన్ చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు అండి డెఫినెట్ గా. దీని ముందు కాంటాక్ట్ బాగా డిస్టర్బెన్స్ వస్తుందండి, నాకు అసలు ఏం వినిపించట్లేదు. హాస్పిటల్లో ఎక్కడైనా కాంటాక్ట్ కావాలి. మీరు ఉండేది ఎక్కడ? హైదరాబాద్. ఎక్కడండి? హైదరాబాద్ లో ఉందా? హైదరాబాద్ లో ఎక్కడ? ఇక్కడ హబ్సిగూడ. హబ్సిగూడలోనా? మీకు ఉప్పల్ బ్రాంచ్ ఉంది, సికింద్రాబాద్ ఉందండి, 2 ఉన్నాయి, మీరు వెళ్ళొచ్చు. నేను నా స్క్రీన్ లో మీకు డిస్ప్లే అవుతున్న నంబర్ కి మీరు కాల్ చేసి కన్సల్టేషన్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే ఓకేనా? మంచిదండి. హలో మేడం. చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మేము కరీంనగర్లో ఓయాసిస్ లో చూపించుకుంటున్నాం. ఓకే అండి. ఇది IVF ప్రాసెస్ ఉన్నాం మేడం. చెప్పండి. 2 టైమ్స్ స్పెర్మ్ ఇస్తే ఫస్ట్ టైం ఓకే, కానీ ఇంకా కొంచెం బెటర్ ట్రై చేద్దామని సెకండ్ టైం తీసుకున్నాను. ఓకే. ఈసారి బాగాలేదు అని అన్నారు. మరి ఎంత ఉండాలి పర్సెంటేజ్ అవి చెప్పారా? ఓకే, మొటిలిటీ కానీ మిలియన్ కౌంట్ కానీ. సో మనకి నార్మల్ స్పర్మ్ కౌంట్ వాల్యూమ్, మీరు ఇచ్చే వాల్యూమ్ 1.5 ml కంటే ఎక్కువ ఉండాలి. అందులో స్పర్మ్ కౌంట్ 16 మిలియన్స్ పర్ ml ఉండాలండి. దానికంటే ఎక్కువ ఎంతైనా ఉండొచ్చు, 16 మిలియన్స్. అండ్ దెన్ కదలిక విషయానికి వస్తే మీకు రిపోర్ట్లో ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఉంటుంది, ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ ఉంటుంది, స్లో ప్రోగ్రెసివ్ ఉంటుంది. అంటే ఫాస్ట్గా కదిలేవి, మామూలుగా కదిలేవి, ఈ రెండింటిని కలిపి ప్రోగ్రెసివ్ అని చెప్పి మీకు ఇస్తారు రిపోర్ట్లో. అది 32% కంటే ఎక్కువగా ఉండాలి. అండ్ మార్ఫాలజీ విషయానికి వస్తే మీకు అంటే చూడ్డానికి నార్మల్గా ఉండే స్పర్మ్ పర్సంటేజ్ 4% కంటే ఎక్కువగా ఉండాలి. ఈ మూడిట్లో ఏది తక్కువ ఉన్నా మీకు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఐవీఎఫ్లో మాకు నేను ఇందాక చెప్పినట్టు మామూలుగా కౌంట్ తక్కువనా పర్వాలేదు, కానీ మొటిలిటీ మాత్రము చాలా మందికి 0%, 1%, 2% ఉంటుంది. అండ్ కౌంట్ కూడా అండి 1 మిలియన్, లెస్ దెన్ 1 మిలియన్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే 2-3 శాంపిల్స్ మేము
ఫ్రీజ్ చేసి అండ్ ఫ్రెష్‌గా మళ్ళీ మీరు ఎగ్స్ ఇచ్చిన రోజు ఇస్తారు కానీ బ్యాకప్‌గా ఆ శాంపిల్స్ అన్నీ ఉంచుకొని అన్నిటిని మేము పూల్ చేసి బెస్ట్ స్పెర్మ్స్‌ని తీసుకుంటాం. కానీ బ్యాకప్ ఏం తీసుకోలేనట్టున్నారు మేడం ఇక్కడ. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. మళ్ళీ అడుగుతున్నారంటేనే బ్యాకప్ అండి. అవి ఫ్రీజ్ చేయలే కావచ్చు అని అనిపిస్తుంది. మరి లేదండి. 2, 3 శాంపిల్స్ అడుగుతున్నారంటేనే మీకు శాంపిల్ అవసరం ఉంది అని. గుడ్ అంటే ఈవినింగ్ ఇప్పుడు మేడం. ఉంటాయని బ్యాకప్ అయితే ఉంటాయంటారా? బ్యాకప్ ఉంటాయండి. మీరు అక్కడ కౌన్సిలర్‌తోని చెక్ చేసుకోండి. బికాజ్ మీకు అంతా ప్యాకేజ్‌లోనే ఇంక్లూడెడ్ కాబట్టి ఆ! డెఫినిట్‌గా బ్యాకప్ ఉంటుంది. బ్యాకప్ లేకుండా చెయ్యం మేము. ఓకే మేడం. థాంక్ యూ. ఆల్ ది గుడ్ బెస్ట్ ఈవినింగ్ అండి. మేడం. ఓకే. గుడ్ ఈవినింగ్ థాంక్ యూ. మేడం. చెప్పండండి. అజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. చెప్పండి అజయ్ గారు. 2019లో మ్యారేజ్ అయింది. ఓకే. సో 2021లో ఒక బేబీ అయింది. ఓకే. సో ఇప్పటి నుంచి ట్రై చేస్తున్నాం గానీ అయితలేదు మళ్ళా. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితలేదు. హ్మ్. సో అందు గురించే జాయిన్ అయ్యాను మేడం. ఏమైనా టెస్ట్ చేసుకున్నారా అండి మీరు? ఇప్పటి వరకు ఏం టెస్ట్‌లు లేవు మేడం. ఓకే. అంటే మీరు ఒకసారి స్పెర్మ్ టెస్ట్ చేసుకోండి. మీ వైఫ్‌కి కూడా ఒకసారి స్కాన్ చేపిచ్చి ట్యూబ్స్ టెస్ట్ చేయించండి. సెకండరీ ఇన్‌ఫర్టిలిటీ అంటే రెండోసారి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రాకపోవడంని సెకండరీ ఇన్‌ఫర్టిలిటీ అంటాము. దీంట్లో ట్యూబల్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. లేదా మీ కౌంట్ మొటిలిటీలో ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం చేంజెస్ వస్తూ ఉంటాయి. మీరు ఎక్కడుంటారో మీరు దానికి దగ్గర ఓఎస్ఎస్ బ్రాంచ్‌కి వెళ్లి చెక్ చేసుకోండి. మేము ఉండేది హైదరాబాద్ జీడిమెట్ల మేడం. ఓకే అండి. ఎక్కడ మీకు ఎటువైపది? జీడిమెట్ల బాలానగర్ సైడ్ మేడం. ఈ నంబర్ ఉంది చూడండి. మీకు నేను డిస్‌ప్లే చేశాను. ఆ నంబర్‌కి ఒక్కసారి కాల్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి. ఓకే మేడం. ఓకే అండి. మంచిది. హలో సో మేడం. ఇప్పుడు చెప్పండి. మాకు డేట్ అయింది. మొన్న 16థ్ డేట్ వచ్చింది. పీరియడ్ అయింది మేడం. పర్లేదండి. ఏం కాదు. ఎనీ డే ఆఫ్ యువర్ సైకిల్ మీరెళ్ళొచ్చు. ఓకే పర్లేదు. మేడం. ఎళ్ళండి. ఓకే మేడం. హ్మ్. ఓకే. హలో మేడం. చెప్పండి. Anil this side. So actually we married in January 21. Okay. ఓకే. So it's I think we tried for around 3.5 years for normal pregnancy, హ్మ్. but it did not happen. And then we are going to Oasis right now, Oasis Miapur, which is in Hyderabad. ఓకే. My wife AMH is 3.54, ఓకే. and my motility, I think they are saying grade 4 and grade 3. Grade 3 is 34. ఓకే. We are trying for pregnancy. I think one IUI happened last month, but it did not go through, so it was failed. Again, this month also it happened. And హ్మ్. I think they are saying like everything is good. So I just want to understand what is the problem, why it is happening. సో Because అంటే motility is good, AMH is good, our కరెక్ట్. reports are good, everything is good. And just now you also mentioned like above 30 is good, and we can go for normal. That's where I got the doubt, like okay, why it is happening? Yeah. What can be the So issue? I will again read the definition for you. Any count and motility above 16 million count and motility above 32%. Morphology should be more than 3% at least. Marital life, if not more than 3 years. మీకు మ్యారేజ్ అయ్యి 3 years కంటే అవ్వకపోతే ఈ పాటికి ప్రెగ్నెన్సీ వచ్చుండాలి. సో Okay. ఇక్కడ మనకేంటంటే న్యాచురల్‌గా రావట్లేదని స్పెర్మ్‌ని వాష్ చేసి మంచి స్పెర్మ్స్‌ని యూట్రస్‌లో పంపిస్తున్నాము. బట్ స్టిల్ దేర్ ఆర్ మల్టిపుల్ ఇష్యూస్. యూట్రస్‌లో స్పెర్మ్ మేము డిపాజిట్ చేశాక ఇట్ హాస్ టు ట్రావెల్ టు ద ఫెలోపియన్ ట్యూబ్, రీచ్ ది ఎగ్ అండ్ ద ఫెర్టిలైజేషన్ షుడ్ హ్యాపెన్ ఇన్ ద ట్యూబ్. The tubes are normal. On scan, ovulation is documented and you are giving the sperm and we are washing it and preparing it. But the whole అంటే ఇంటర్నల్ గా గ్యామెట్స్ కి మధ్యలో జరిగే కెమిస్ట్రీ ఏదైతే ఉందో దట్ ఈస్ సంథింగ్ అన్ఎక్స్ప్లెయిన్డ్. సో Okay. కొంచెం క్లోజ్ గా నేను ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ యూ టు హ్యావ్ ఇంటర్కోర్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది ఐయుఐ వాట్ వీఆర్ డూయింగ్. It is also the natural intercourse, how frequently you are having, number one. Number two, We normally have regularly, so we okay. tried that one as well. And Normally, so every day we what you used can to do is normally. you can ask your doctor if you can go for more number of follicles at least this time. Usually second, third cycles lo 3 to 4 follicles ni grow Oh, chestaru last so time that we the went for
3 eggs actually. Yeah, 3 follicles we సో went దెన్ ahead with అండి that. ఇప్పుడు మీరు 3 ఫాలికల్స్‌తో 3 ఎగ్స్‌తో ట్రై చేసాక కూడా రావట్లేదంటే ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ కెన్ బి దేర్ అండ్ విచ్ ఈస్ క్లియర్‌లీ టెల్లింగ్ దిస్ ఈస్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్. Okay. So only problem will be is it because of egg quality issues ఎగ్ and క్వాలిటీ ఇష్యూస్. యెస్. because ఫస్ట్ టైమ్ చేసినప్పుడు కూడా 3 3 వచ్చినాయి అన్నారు. బాగా వచ్చినాయి. అన్ని బాగున్నాయి. ఎండోమెట్రియం థిక్‌నెస్ కూడా అన్నీ బానే ఉన్నాయని చెప్పారు. కానీ కాలేదు. అలా దట్ ఈస్ అరౌండ్ ఐ థింక్ 1 ½ ఇయర్ బ్యాక్ వి డిడ్ IUI అండ్ లాస్ట్ మంత్ వి ఒకవేళ డిడ్. మీకు అంటే ఒకవేళ ఇప్పుడు ఈ సైకిల్ నెక్స్ట్ సైకిల్ కూడా అవ్వకపోతే మీ స్పెర్మ్ DNA చెక్ చేసుకోండి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ టూ లాంగ్ అండి అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ కేసెస్‌లో యూజువల్‌గా మనము గ్యామెట్ క్వాలిటీ ఇష్యూస్‌ని ఓన్లీ IVFలో మాత్రమే మనం కమెంట్ చేయగలుగుతాం ఎగ్ గురించి. వెయిట్ కరెక్ట్‌గా ఉన్నారు. మీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ బానే ఉన్నాయి. న్యూట్రిషన్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ అని మీరు అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా ట్రై ఫర్ 1 ఆర్ 2 సైకిల్స్. చెక్ యువర్ DNA అండ్ దెన్ డిసైడ్ అండి. న్యాచురల్ IUI సింగిల్ కాకుండా డబుల్ IUI ట్రై చేయొచ్చు. లేదా మైక్రో ఫ్లూయిడిక్స్ IUI కూడా ట్రై చేయొచ్చు. విచ్ ఈస్ Yeah, this time అడ్వాన్స్డ్. I think we went ahead with microfluids only. Yeah. షూర్ అండి. అయితే లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ దెన్. ఆల్ ద బెస్ట్. Yeah, we are trying everything else. But yeah. ఓకే Okay. అండి. హాయ్ మేడం. హలో అండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మేడం మొన్న ఐవీఎఫ్ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు 1 మంత్ అవుతుంది మరి. ఓకే. సో 1 మంత్ అవుతుందంటే ఎగ్స్ ఆల్రెడీ తీసేశారు మొన్న మా హ్మ్. వైపు నుంచి. సో ఓకే. మొత్తం 24 వచ్చాయి మ్యామ్. ఎక్కడైందండి? ఇది బంజారా హిల్స్ మ్యామ్. ఓకే అండి. సో 24 వచ్చేసి దాంట్లో 19 బాగున్నాయి మేడం. ఓకే. సో 19లో వచ్చేసి మళ్ళా వన్ డే తర్వాత వచ్చేసరికి మళ్ళా 10 వచ్చాయి మేడం క్వాలిటీ. ఓకే. సో 10 వస్తే ఇప్పుడు అది ఈజ్ గుడ్డా మ్యామ్, బ్యాడా మ్యామ్ అది? అంటే 10 అంటే మీకు ఫర్టిలైజేషన్ 10 అయ్యాయని చెప్పారా? యెస్ మ్యామ్. ఫర్టిలైజేషన్ 10 అయ్యాయి. యెస్ మ్యామ్. 24 వచ్చి 19 మెచ్యూర్ 10 ఫర్టిలైజ్ అయినాయంటే ఫర్టిలైజేషన్ తక్కువైందండి. అవును మ్యామ్. సో ఎలా మ్యామ్ అది, అంటే ఐవీఎఫ్ కన్ఫర్మ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ? సో అట్‌లీస్ట్ 10 ఉన్నాయి మీకిప్పుడు ఫర్టిలైజ్ అయినవి కాబట్టి, ఆ ఎంబ్రియోస్‌ని మనం ఇంకా డిస్టర్బ్ చేయకుండా డే 5 వరకైతే వెయిట్ చేద్దాము. ఓకే మ్యామ్. ఫస్ట్ అంటే కన్సర్న్ ఉంది అక్కడ. ఎందుకంటే 19లో మనకి 10 ఫర్టిలైజ్ అయినాయి. వచ్చిన యెస్ మ్యామ్. 24లో 19 బాగున్నాయి. అందులో 10 కాబట్టి యెస్. ఎగ్ లోపల క్వాలిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఓకే మ్యామ్. కాపోతే ఆ ఎగ్, స్పెర్మ్ అవి 2 అండర్‌స్టాండ్ అయినవి ఒక 10 ఉన్నాయి కదా! అవును మీ మ్యామ్. స్పెర్మ్ గనక డెఫినిట్‌గా ఒకవేళ మనకి DNA పరంగా బాగున్నట్టయితే బ్లాస్టోసిస్ట్‌గా రాడానికి అవకాశాలు ఒక 2, 3 బ్లాస్టోసిస్ట్‌లన్నా వస్తాయండి. కానీ ఒకవేళ డే 5కి ఎంబ్రియోస్ రాకపోతే దెన్ చాలా అంటే ఎగ్ కన్సర్న్ ఉన్నట్టు. అవునా మ్యామ్. సో అది వస్తాయండి. నా వస్తాయి మ్యామ్. వస్తాయి. యాహ్! ఇది మళ్ళీ వచ్చేసి నాకు స్పర్మ్స్ కౌంటింగ్ కూడా ఏంటంటే 4 ml ఉంది మేడం నాది. ఆ! సో అందులో వచ్చేసి నార్మల్ 2% వస్తుంది మేడం నాది. మార్ఫాలజీనా? అవును మేడం. నార్మాలజీ. సో మిలియన్ వచ్చేసి 28,000 మీరు ఉంది మిలియన్. అంటే మార్ఫాలజీ గురించి మీరు ఐవీఎఫ్‌కెళ్ళినప్పుడు అసలు కంగారు పడనక్కర్లేదు. ఎందుకంటే మైక్రోస్కోపిక్ వ్యూలో మేము స్పెర్మ్‌ని సెలెక్ట్ చేస్తాం కదా! మార్ఫాలజికల్‌గా. సో ఎన్ని మిలియన్ స్పెర్మ్స్‌లో నుంచైనా మేము ఫిల్టర్ చేసి దట్ యెస్ మ్యామ్. 1 డ్రాప్‌లో నుంచి వి కెన్ యెస్ సెలెక్ట్ ద మ్యామ్. బెస్ట్ మార్ఫాలజికల్ స్పెర్మ్. మీరు దాని గురించి ఏం వర్రీ అవ్వద్దు. ఇంకోటి ఏంటంటే మాది మేనరికం మ్యామ్ యాక్చువల్లీ. హ్మ్. సో మా వైఫ్‌ది వచ్చేసి పాజిటివ్ మేడం. ఓకే అండి. నాది బి పాజిటివ్ మేడం. ఓకే. సో ఫర్దర్ అంటే అంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మళ్ళా పుట్టబోయే పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుంటదా మేడం? ఏదుండదండి. ఏం కాదు. నథింగ్. అదే నో ప్రాబ్లమ్. అదొకటి. అదే మ్యామ్. నెగెటివ్ బ్లడ్ గ్రూప్స్ అయితేనే మీరు కంగారు పడతారు కానీ పాజిటివ్ గ్రూప్స్‌కి ఏది ఉండదండి. ఏముండదా మ్యామ్? ఏముండదండి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద యాహ్! బెస్ట్ అండి. హలో యాహ్! మేడం. హలో అండి. 2021లో నాకు ఎక్టోపిక్ అయింది మేడం. ఓకే. ట్యూబ్ తీసేయలేరు. తీసేయలేదు. మెడికల్‌గా మేనేజ్ చేసారమ్మా? హలో! ఓపెన్ సర్జరీ అయింది మేడం. ఓపెన్ సర్జరీ అయ్యి ట్యూబ్ తీసేసారా అండి? తీసేయలేదు మేడం. సర్జరీ చేసి అంతే ఎక్టోపిక్ అని చెప్పి క్లీన్ చేశారంతే ట్యూబ్‌ని. సరే. ఓకే. 2021 నుండి ఇప్పటి వరకి వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. 2021 నుండి ఇప్పటి వరకి నేచురల్‌గా ట్రై చేశాం మేడం. రాలేదు.
లాస్ట్ 6 మంత్స్ నుండి ఒక 3 ఐయుఐ చేసుకున్నాం గానీ హెచ్ఎస్జి చేసుకున్నారా అమ్మా? ఇప్పుడు ట్యూబ్ ఎలా ఉందో చెక్ చేశారా? చేశాం మేడం. 2 ఓపెన్ ఉన్నాయి. 2 ఓపెన్ ఉన్నాయి. 3 ఐయుఐస్ అయినాయి. అయినా రావట్లేదు. రావట్లేదు. అయితే రీసెంట్‌గా మేము ఓయాసిస్‌కెళ్ళినాం. ఆ! మేడం చెప్పారు, "1 సైడ్ ట్యూబ్ కొంచెం వాపు ఉంది" అని చెప్పారు. ఆ! ఓకే. మీకు ఎక్స్‌రేలో కనపడతది. ఆ ఆ! ట్యూబ్ అనేది స్వెల్ అయిపోయి మీకు లావుగా ఉన్నప్పుడు ఏంటనంటే దాని యాక్టివ్‌నెస్ ఉండదు. లోపల ఎగ్ స్పెర్మ్‌ని ఉంచుకునే కెపాసిటీ కానివ్వండి, లేదా అవి 2 ఫర్టిలైజ్ అయ్యాక మళ్ళీ యూట్రస్ లోపలికి పంపించే కెపాసిటీ అనేది కొంచెం తక్కువుంటది స్వాలెన్ ట్యూబ్స్‌లో. అయితే ఇప్పుడు ఆ ట్యూబ్ కాదు మేడం. ఎక్టోపిక్ వచ్చింది బానే ఉందంటున్నారు గానీ, వేరే ఒక ట్యూబ్ అనేది వాపుంది అన్నారు. హుహు. ఓకే. ఇప్పుడు 2 మనకి కొంచెం అట్లున్నాయి గాబట్టి ఐవీఎఫ్‌కి ప్రొసీడ్ అయినాం. హ్మ్. వేరే హాస్పిటల్‌లో ఎక్కడ చెప్పలేరు. మరి ఓయాసిస్‌లోనే ఇట్లా వాపుంది అని జెప్పారు. మంచిదే కదరా! ఓకే. మేము తొందరనే తెలిసింది అని హ్యాపీగా ఉన్నాం గానీ, ఇట్లా అయింది మరి వాపు ఉంటే ఇట్లా నేచురల్‌గా అవుతదా? లేకపోతే కన్ఫర్మ్ ఐవీఎఫ్ ఒక్కటే ఏంటంటే నువ్వు ఎక్కడ ఇప్పుడు చేయించుకునేది? ఓయాసిస్ మేడం కరీంనగర్‌లో. ఆ! ఓకే. ఫైన్. ఏం లేదు. మీకు అంటే ఎంబ్రియో పెట్టేటప్పుడు ఏంటనంటే, మీకు నార్మల్‌గా ఆహ్, ఆ వాపు ఉన్న ట్యూబ్‌లో నుంచి వాటర్ ఏదైనా యూట్రస్ లోపలికొస్తుందా లేదా అనేది స్కాన్స్‌లో చూసి చెప్తారు. అలా వాటర్ ఒస్తున్నప్పుడు, లేదా స్కాన్‌లో వాపు గనిపిస్తున్నప్పుడు మేమేం చేస్తామంటే ట్యూబ్స్‌ని సేఫ్‌గా ముందే డీలింగ్ చేస్తాం యూట్రస్ నుంచి. మళ్ళీ ఎక్టోపిక్ అవ్వకుండా. ఐవీఎఫ్‌లో కూడా ఎక్టోపిక్ అవ్వచ్చు. 10% ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. సో, మీకెన్ని ఎంబ్రియోస్ ఫ్రీజ్ అయ్యి ఉన్నాయి. స్కాన్ ఫైండింగ్స్‌ని బట్టి మీ డాక్టర్ గారు మీకక్కడ చెప్తారు. ఓకే మేడం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా. మేడం ఐవీఎఫ్ అనేది సమ్మరు, వింటర్ అని ఏమన్నా ఉంటదా మేడం సక్సెస్ రేట్? ఎన్ని మంత్స్ మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే, మన బయట టెంపరేచర్‌తోని సంబంధం లేకుండా ల్యాబ్ టెంపరేచర్స్ డిజైన్ అయ్యుంటాయి. బయట వింటర్ ఉన్న, సమ్మర్ ఉన్న మనకి ఎంబ్రియోస్ ఓకే. మాత్రము ఒకటే టెంపరేచర్‌లో పెరుగుతాయి. అండ్ మనం బాడీలో హీట్ కూడా అంతేరా. ఇప్పుడు హీట్ నీకు బయట చల్లగా ఉందంటే నీకు లోపల వేడుంటుంది. బయట వేడుంటే నీకు లోపల నీ బాడీ అనేది నీకు ఇంకా వేడిని రిలీజ్ చేస్తది. సో, ఓకే. సక్సెస్ రేట్స్ ఆర్ సేమ్ ఇన్ ఎనీ మంత్స్. ఎప్పుడైనా చేపించుకోవచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. సౌందర్య? Yes, ma'am. సో, యాహ్! I think we can End have the many session. questions later. హ్మ్. అందరికీ థాంక్ యూ అండి జాయిన్ అయినందుకు. మీకు ఇంకా ఎటువంటి క్వెషన్స్ ఉన్నా మీరు మాకు ఫోను చేయొచ్చు ఈ నంబర్‌కి. ఐ విష్ మీరున్న ఫెర్టిలిటీ జర్నీలో మీకు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. Thank you, ma'am. Thank you for answering all the questions so patiently. లాస్ట్ క్వెషన్. మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్, ఏజ్ 33 అండ్ 28, స్పెర్మ్ కౌంట్ 28 మిలియన్స్, 20%. ఓకే. ఏం ప్రాబ్లమ్ లేదండి. మంచి కౌంట్ అండ్ మొటిలిటీ కొంచెం మొటిలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. యంగే కాబట్టి మీరు కొంచెము వెయిట్ చేయొచ్చు. మీరు స్పెర్మ్ మొటిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. మీరు ఓఎసిస్‌కి విజిట్ చేస్తే చెప్తామండి. ఓకే. థాంక్ యూ. బాయ్. Thank you, ma'am. యాహ్! థాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ మేడం గారు. థాంక్స్ అండి. హలో హలో